Rikala raga sheke tele rigadana hantere gala rabon torobo shabara kala rakatala raga shakala raga zakatala ragadana ronto roshe reke tele rigadala raka shakala ragadana mansi ante rigadanama పరిశుద్ధాత్మ దేవుడానికి ఘనమైన స్వాగతాన్ని మేము పలుకుతున్నామయ్యా. వేవేల దూతలతో ఆరాధించబడుతున్న దేవా, పరిశుద్ధుని పిలబడుతున్న దేవా, ఈ రోజు ప్రభా అయా నీ ఆత్మతో మమ్మల్ని మధ్యలోనికి నేను రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా. అయా నూతనమైన కార్యాలు మీరు జరిగించమని అడుగుతున్నాను ప్రభా. ఆ రాక శాఖల రగదన హాసి అంతేరేగదరా అయా బలవంతుని బంధిస్తున్నామయ్యా. అపవాది ఎన్ని వ్యతిరేకతలు చేసినట్టుగానైనా ప్రతి వ్యతిరేకత నుంచి మీరు లయపరిచినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ రోజు నాయన ఇదిగోనైనా అయా ఇదిగో చిన్న సంఘంగా ఇక్కడ మేము కూడి ప్రభా నిన్ను ఆరాధించడానికి నువ్వు కృపనిచ్చినందుకు నీకు వందనాలయ్యా. మంచి వాతావరణం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. అయా ఇదిగోనైనా ప్రభా వర్షాన్ని మీరు బంధించినందుకు మీకు వందనాలయ్యా. అయా నిన్న దిడని అడిగిన కోరికని నాయన ఈ రోజు ఉదయంకాల ఎండ బయటికి రావాలని ప్రార్థించిన ప్రార్థన మీరు ఆలకించినందుకు నీకు వందనాలు ప్రభా. అయా నీ కార్యాలు చేసినందుకు నీకు వందనాలు ప్రభా. ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకాలు మీరు జరిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయా మహాదేవుడా నీకు వందనాలయ్యా. ఆది అంతమైన దేవా నీకు వందనాలయ్యా. నిన్న నేడు నిరంతరంగా ఉన్న దేవా నీకు వందనాలయ్యా. కనిక్రమ గల దేవా నీకు వందనాలయ్యా. దయగల దేవా నీకు వందనాలయ్యా. యెహోవా షమ్మా నీకు వందనాలయ్యా. అదోనీ నీకు వందనాలయ్యా. అయా ఎల్రోహీ నీకు వందనాలయ్యా. ఎబినేజరా నీకు వందనాలయ్యా. యెహోవా షమ్మా నీకు వందనాలయ్యా. ఘనమైన నామము కలిగిన దేవా నీకు వందనాలు ప్రభా. అయా నిన్ను స్తుతిస్తున్నామయ్యా, నిన్ను ఘనపరుస్తున్నామయ్యా. అయా నీ నామాన్ని మహిమపరుస్తున్నాం ప్రభా. అయా మా దగ్గరికి మీరు రండి నాయన. ఈ ఆరాధన మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా. అయా ఇదిగో ప్రభా మేము ఆరాధన చేస్తుండగా నాయన నీ కృప మా మీద దిగునుగాక. మోషే సమాజం అంతా దిగినట్టు ఆత్మ మధ్యలోనికి దిగి వచ్చినగాక. వేలు దూతలు ఇక్కడ సంచరించిన గాక నాయన. అగ్ని దూతలాగా మేము మార్చబడిన గాక నాయన. మాలోనికి బలమైన గాలితో నువ్వు వచ్చును గాక నాయన. మా తలపైన అభిషేకంతో మీరు నింపును గాక నాయన. అయ్యా పోయిపోయిన అభిషేక తైలముతో మమ్మల్ని నేను అభిషేకించమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ఎందుకంటే ప్రభా నీ అభిషేకం లేకుండా మేము ఏమీ చేయలేము ప్రభా. ఎక్కడ పనిచేసిన దురాత్మను బంధించాలన్నాయా, ఎక్కడ పనిచేసిన బలవంతుని బంధించాలన్నాయన. మాలో అభిషేకం కావాలయ్యా, మాలో ఆత్మ కావాలయ్యా. అది లేకపోతే మేము ఏమీ చేయలేము నాయన. నీ ఆత్మను కోరుకుంటున్నాం ప్రభా, నీ అభిషేకాన్ని కోరుకుంటున్నామయ్యా. కొలత లేని ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభా. ఇక్కడ నేను వచ్చిన ప్రతి బిడ్డకి విడుదలను దయచేయండి అయ్యా. లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డకి విడుదలను దయచేయండి అయ్యా. ఏ దేశంలో ఉన్న వాళ్ళు తాకాల ఆత్మనైనా, ఏ దేశంలో ఆత్మతో నింపబడాలి ప్రభా. అయా కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మొదటి ఆరాధనలు ఎంతగానో ఘనంగా మీరు వాడుకున్నారయ్యా. 2 ఆదివారాలు మీరు మాకు తోడుగా ఉన్నారయ్యా. ఇప్పటి వరకు పాటల్లో మీరు తోడున్నారయ్యా, సాక్ష్యంలో తోడున్నారయ్యా. అది ఎక్కడైతే మమ్మల్ని వాడగొట్టాలని చూసిందో ప్రభా అక్కడే మీరు గెలిపించినందుకు మీకు వందనాలు ప్రభా. నిలబెట్టుకున్నందుకు మీకు వందనాలు ప్రభా. యేసు నామములో విజయం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా నీకు మేము ఏమిచ్చి మేము రుణం తీర్చుకోలేం ప్రభా. కుటుంబానంతా మొదటి ఆరాధనలు బాగా బలంగా వాడుకున్నావు నాయన. అయ్యా 2 ఆరాధనలు బలంగా మీరు వాడుకున్నారు ప్రభా. అయ్యా ఇది ఇంకా నేను అతి శ్రేష్టమైన ఆరాధనలకు మేము వెళుతుండగా ప్రభా, నువ్వు మాలోకి వచ్చే సమయం వెళ్తుండగా ప్రభా, ఎవరం కానీ మేము నిర్లక్ష్యంగా ఉండగా ప్రభా, ఆత్మస్వరూపుడే సంచరిస్తున్న దేవా నిన్ను పొందుకోవటానికి కృపను మా అందరికీ మీరు దయచేయండి అయ్యా. ఇదిగో నేను మిమ్మల్ని అడిగే మనసును మాకు దయచేయండి అయ్యా. అన్ని భాషలతో మీరు నింపండి అయ్యా, నూతన భాషలతో మీరు నింపండి ప్రభా. అయ్యా ఇదిగో పరిశుద్ధాత్మ కొలత లేని ఆత్మతో మీరు నింపండి ప్రభా. అయ్యా ఇదిగో నేను ప్రభా, అయ్యా ఇదిగో నేను నీ కుమారుడి మీద పౌరములు దిగి వచ్చినట్టు నాయన మా మీద కూడా మీరు దిగి రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. హల్లెలూయా. రాబాషా కల రగదననంగందరగజి అంతెరిరా రిబాల రబౌషా కల రగదరలంతరగదనసి అంతెరిగల మోషేతే జకి అంతెరిగల రగుదరబోషా కల రగదనమాసి అంతెరిగదన మోషతర రబౌషేతెరియా. హల్లెలూయా హల్లెలూయా. యూద గోత్ర సింహమాని ఆహ్వానిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఏ అప్పులని కాడులతో మీరున్నారో ప్రతి అప్పులని కాడిన దేవుడు ఎరగొట్టబోతున్నాడు. అప్పులని కాడిని విరగొట్టబోతున్నాడు. రావాల్సిన ధనాన్ని అనాపైసతో మీకు రప్పించబోతున్నాడు. మానసికంగా కృంగిపోతున్నాను విడుదలైపోతున్నాడు. వ్యసనపరుడు అయిపోయిన నిన్ను దేవుడు వ్యసనపరుడు దేవుడికి వ్యతిరేకంగా ఉన్న అలవాట్ల నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. ఆ వ్యసనాల నుంచి విడిపించబోతున్నాడు. దేవుడు ఇష్టమైన బిడ్డగా నిన్ను మార్చుకోబోతున్నాడు. ఒక ఎపప్రాగా నిన్ను మార్చుకోబోతున్నాడు. ఒక ఎపప్రాలాగా నిన్ను మార్చుకోబోతున్నాడు. ఒక తీతులాగా నిన్ను మార్చుకోబోతున్నాడు. ఒక తుకిలాగా నిన్ను మార్చుకోబోతున్నాడు. ఆయన నిన్ను గొప్పగా నిలబెట్టుకోబోతున్నాడు. ఆ వ్యసనాల నుండి నేను చేయలేను అనుకుంటున్నావు, ఆ వ్యసనాల నుండి నేను మాట్లాడలేకపోతున్నాను అనుకుంటున్నావు, ఆ వ్యసనాల నుంచి నా దేవుడు దూరపరచబోతున్నాడు.
నీ భర్త విషయంలో ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన ఆలకిస్తున్నానని చెప్తున్నాడు. నీ బిడ్డ కోసం ఏడుస్తున్నావు కదా, నా బిడ్డ జీవితం ఇంతేనా, నా బిడ్డ జీవితం ఇంకా బాగుపడదా, నా భర్త మారడా, నా స్థితిగత మారదా, నా జీవితం ఇంతేనా, ఎప్పుడు ఈ అప్పులతో వడ్డీలు కట్టుకోవడమేనా నా బతుకు అని నువ్వు అనుకున్న నీ ప్రతి మాటను దేవుడు విన్నాడు. దేవుడు విన్నాడు. దేవుడు విన్నాడు. సేవకుడా, సేవకురాలా, నువ్వు అనుకుంటున్న ఒక మాట, నా కుటుంబం అంతా వాడబడాలి, నా కుటుంబం అంతా వాడబడాలి, నీ కొరకు జీవించాలని అనుకుంటున్నావు. లైవ్లో చూస్తున్న సేవకుడా, ఇదిగో ఖచ్చితంగా నా దేవుడు నీ కుటుంబాన్ని అంతటి కాడ వాడుకోబోతున్నాడు, నీ పిల్లల్ని రక్షించబోతున్నాడు. యెషయా 49:16 వాగ్దానం ఇస్తున్నాడు సేవకుడా. ఇదిగో బలము రప్పించబోతున్నాడు, నీ పిల్లల్ని వాడుకోబోతున్నాడు, నీ పిల్లల ద్వారా అద్భుతాలు చేయించబోతున్నాడు, నీ కుటుంబం అంతా ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. దేశ విదేశంలో బిడ్డలతో అక్కడ దేవా నీ దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ ప్రతి సమస్య నుంచి విడిపించి గొప్పగా నేను ఇదిగో ఆ దేశం నుంచి ఇక్కడ తీసుకొచ్చి నీ బిడ్డలతో కలపబోతున్నాడు. అన్ని ఆటంకాలు తొలగించి ఇదిగో విజయం ఇవ్వబోతున్నాడు. ప్రతి సమస్య నుంచి తొలగిస్తున్నాడు. హల్లెలూయా. రాబాబా శాంతరగదనమో సేదిరియా రీకాలరబో షేకెతెలెదరబో షేకెతెరియా. లైవ్లో శిరీష్ అనే ఆమెతో దేవుడు మాట్లాడుతున్నాడు. శిరీష అనే ఆమెతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దుఃఖ దినాలు నేను సమాప్తం చేయబోతున్నాను. ఇదిగో ఏడుస్తూ ఇంట్లో నుంచి చూస్తున్నావు, ఏడుస్తూ ఇంట్లో నుంచి మెసేజ్ వింటున్నావు, ఏడుస్తూ ఈ లైవ్ చూస్తున్నావు నువ్వు. దేవుడు ఇదిగో నీ దుఃఖ దినాలు సమాప్తం చేయబోతున్నాడు. ఈ లైవ్ అయిన తర్వాత నువ్వు ఫోన్ చేయి, నీ కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. నీ పేరు స్పష్టంగా దేవుడు వినిపిస్తున్నాడు నాకు. నీ పేరు స్పష్టంగా వినిపిస్తున్నాడు శిరీష అని. ఇసాక్ బ్రదర్ గుమ్లూరు ఇసాక్ బ్రదర్, దేవుడు చెప్తున్నాడు, దేవుడు నీ కొరకు చెప్తున్నాడు ఒక మాట. దేవుడు నీ కొరకు చెప్తున్నాడు, నీ స్నేహితులందరినీ మార్చే కృప నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. మార్చే కృప దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. త్వరలోనే సూచన చూడబోతున్నావు. ఒక వ్యక్తి వచ్చి నా కొరకు ప్రార్థన చేయ అన్నని అనబోతున్నారు నీ దగ్గరికి వచ్చి. అదే సూచన. హల్లెలూయా. 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 రబషకలరగదన హసియా. వెనక్కి వెళ్ళిపోయిన మార్కును వాడుకున్నట్టు, వెనక్కి వెళ్ళి పౌలు పిలిచినప్పుడు మార్కు వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ బర్నబొచ్చి సహకరించి మాట్లాడి మరలా అతను బలపరిచి మార్కు అధ్యాయాలు రాయటానికి దేవుడు కృప చూపించాడు. అలాగే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టబోతున్నాడు. ఇసాకు రీబాలా శకతలరగదన హసి అంతెరగదనమో షేకెతెరియా. ఆ రోజున ఆ మాట నేను రాను అని పౌలు తనకపోతే మార్కు గ్రంథం రాసేవాడు కాదు, మార్కు బుక్ రాసేవాడు కాదు. రీబాలా శకతలరగదన హసి అంతెరగద రీబాలా శకతలరగదన. నీకు ఇచ్చిన ప్రతి దర్శనం నెరవేర్చబోతున్నాడు, ప్రతి ప్రణాళికను సంసిద్ధం చేస్తున్నాడు. ఆయన నీ ప్రణాళికను సంసిద్ధం చేస్తున్నాడు. ఇసాకు రాక శకతల గద రాసి అంతేరే. ఎవరు దైవజనుడి లైవ్లో చూస్తున్నారు. దైవజను నాకు మందిరం లేదు, ఇదిగో నాకు ఆత్మలు లేరు, నా బతికింతేనా, ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను, నా ప్రయాసానికి ఫలితం లేదు, ఏడుస్తున్న సేవకుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ జీవితంలో మంచి స్థలాన్ని ఇవ్వబోతున్నాడు, ఆత్మలను పంపించబోతున్నాడు, వేల వేసి పిలబోతున్నాడు. నీ ఒకటే చేయాలా, నీ ప్రాణాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టు. నీ ప్రాణానికి ప్రతిగా నా దేవుడు ఆత్మలు అప్పచెప్పుతున్నాడు. రబలబా శబరబలతో సియాంతేరి గదన రీకల సియాంతేరి గలరబో శకతలరగదనమో సియాంతేరి గదనమో రీబలబో శకతలరగదన సియాంతేరి గదరా. ఇక్కడ ఉన్న వాళ్ళు రాత్రంతా కూడా సరిగ్గా నిద్ర పట్టలేదు. మీకు చాలా బలహీనతకి ఇక్కడ నిలబడ్డావు. ఈ ఆరాధనలో దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. నీ మీద బలహీనతను తొలగించబోతున్నాడు. నూతనమైన శక్తితో దేవుడు నింపబోతున్నాడు. హల్లెలూయా. రాబాబా శాకలరగదనమము రీమనా సెకెతెరిరబో శాంతరగదలరబో శకతరస్య. పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగోనైనా నిన్ను ఆహ్వానిస్తున్నామయ్యా. వేవేల దూతల మా మధ్యలోనికి రండి నాయన. నీ కృప మా మీద ఉంచండి ప్రభా. అయ్యా ఇదిగోని బిడ్డలు ఎంతోమంది ఎన్నో కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, సమస్యల్లో, బాధలో, వేదనతో ప్రభా అయ్యా నువ్వు ముందు నిలబడి ఉన్నారయ్యా. నువ్వు తాకుతావని, నువ్వు మాట్లాడతావని, నువ్వు దర్శిస్తావని బిడ్డలు ఉన్నారు ప్రభా. అయ్యా నువ్వు దర్శించే దేవుడు, మాట్లాడే దేవుడు, బలపరిచే
దేవుడు, విడిపించే దేవుడు, విమోచించే దేవుడు, నూతనమైన కృపతో నింపే దేవుడు యేసయ్యా. అయ్యా నీ బిడ్డలను ప్రభు ఆరాధన మీరు నింపండి అయ్యా, బలమైన అగ్నితో మీరు నింపండి అయ్యా, అభిషేకంతో నింపండి అయ్యా, ఆత్మతో నింపండి అయ్యా, నూతనమైన కృపతో నింపండి ప్రభా. అయ్యా ఈ రోజు నుంచి నైనా న్యూ సీజన్గా జీవితం మారాలయ్యా, న్యూ బిగినింగ్గా మారాలి ప్రభా, న్యూ లైఫ్గా మారిపోవాలి యేసునామములో ప్రభా. ఈ ఆరాధన మీరే తాకమని ప్రార్థిస్తున్నాను ప్రభా. బలముగా వీచే గాలి వాలే మా హృదయములోకి రండి దేవా, బలముగా వీచే గాలి వాలే మా హృదయములోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిచయా. నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా. అగ్ని జ్వాలల వంటి నాలుక వాలే రండి, రండి 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 పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా, పరిశుద్ధాత్ముడా స్వాగతం. ఏక తైలము వాలే మా శిరసపైకి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 రండి 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 చెప్ప పొందుకో, పరిశుద్ధాత్మ దేవుని పొందుకో. రా బాబా బాబా బా రీ బాలా బాబా బా రీ బాలా బాషా బాలా బాబా 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 రా బాబా 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 బా రీ కాలా రా బాబా 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 బాబా. అదిగో మన మధ్యలోకి పావురు బలాన్ని మీద వాళ్తున్నాడు ఆయన, పొందుకో యేసు నామములో. రా బాబా 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 రీ బాలా బాబా 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 షాకాల రే 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 బాబా 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 రీ కాల. ప్రతి దురాత్మలు కాల్పోబోతున్నాయి, ప్రతి శక్తులు లయమైపోతున్నాయి, బలవంతుల దేవుడు ఎరుగొడుతున్నాడు. బాబా 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 రేకేలే రే 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 షియాల రగదర బాబా 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 రీబాలా బాబా 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 షేబరా బాబా బాబా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వామి ఆరాధన, ఆరాధన స్తుతి 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 ఆరాధన, ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. తండ్రి నీ సన్నిధిని బట్టి నీకు వందనాలు, నీ ఆత్మను బట్టి నీకు వందనాలు ప్రభా. మా మధ్యలో సంచరించినందుకు నీకు వందనాలు. ప్రతి కట్టు నేను నిన్ను
మరిచినను నీవు నన్ను మరవాలేదయ్యా. దారి తప్పి తొలిగినను నీ దారిలో నన్ను చేర్చినవయ్యా. ఎన్నోసార్లు ఆదివారాలు మానేస్తుంటాం, ఎన్నోసార్లు చేయడానికి పనులు చేస్తుంటాం, ఎన్నోసార్లు ప్రార్థనలు మానేస్తుంటాం, ఎన్నోసార్లు దేవుని దగ్గర. ఒక మాట చెప్తాం, నేను నిన్ను మరిచినను నీవు నన్ను మరవాలేదయ్యా. అందరు రెండు చేతులు పైకెత్తి, దారి తప్పి తొలిగినను నీ దారిలో నన్ను చేర్చినవయ్యా. ఏమి ఇవ్వగలను నీ కృపకు నేను ఎలా కట్ట. యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా యేసయ్యా. అందరు నోరు తెరిచి నోరు తెరుదాం, ఈ మాట బాదు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 ఓ మెస్సయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 ఓ మెస్సయ్యా. అందుకు మనం ఎలా ఉందాం చెప్పండి, ఎలా ఉందామంటే, నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. మరి 10 నెలల కాడ అన్ని కాడ ఆయన ఇచ్చాడు. అన్ని విషయాలు అద్దెలు కట్టుకుని పరిస్థితులు అద్దెలు కట్టేదానికి కృపనిచ్చాడు. ధనమంతా అపవాద ఆపేసినప్పటి కాడ వేరే మార్గం నుంచి ధనం సహాయం చేసి కష్టాల్లో నుంచి విడిపించాడు. అనేకమైన కావాల్సిన అన్ని కాడ ఏ రోజు కాడ కూడి ఆ రోజుకి కావాల్సిన సమృద్ధిని దయచేశాడు. ఈ రోజున ఇంటిలో సమృద్ధమైన భీము ఉండేటట్టు చేశాడు. అందుకు ఆయనతో ఎలా ఉండాలంటే, నీవు లేకుండా నేనుండలేను. తీర్మానం చేసుకు ఈరోజు, అయ్యా నువ్వు లేకుండా ఇంకా నేను ఉండలేను, నీ సన్నిధిలో రాకుండా నేను ఉండలేను, నీతో గడపకుండా నేను ఉండలేను, నీతో మాట్లాడకుండా నేను ఉండలేను, నీ విషయంలో సాకారాలుగా లేసే విషయంలో నేను లేకుండా ఉండలేను, పరిచర్య విషయంలో ఎన్నటికాడ వెనకాడుగా ఉండను, అన్ని విషయాల్లో కూడా నీతో ఉంటానయ్యా, నాకు ఇచ్చిన పని నమ్మకంగా నేను చేస్తానయ్యని చిన్న ఆరాధన చేద్దాం. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే. హృదయ అంతరంగం నుంచి రావాలి ఈ మాట, నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ. నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా. నువ్వు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. కన్నులు మూసినా కన్నులు తెరిచినా నా చూపులలో నీ రూపమే. ఒకవేళ కన్నులు తెరిచినప్పుడు గేమ్స్ ఆడుతున్నావేమో, కన్నులు తెరిచినప్పుడు మొబైల్ చూస్తున్నావేమో, ఉదయకాలం లేస్తున్నామంటే ఫోన్ పట్టుకుంటున్నావేమో. ఈ రోజు నుంచి నీ మోహము, నీ కన్నులు తెరంగా నీ ముందు ఉండవలసింది బైబిల్, నీ ముందు ఓపెన్ అవ్వాల్సింది వాక్యము, నువ్వు పట్టుకోవలసిన దేవుని పాదాలు. దావీదులాగా ఉదయం నా కంఠస్వరం వినపడలాగిన ఏకుజామున లేచి ఆయనతో గడపాలని ఒక తీర్మానంలోనికి మనం వెళ్ళుని కాక ఈ రోజు నుంచి. కన్నులు మూసినా కన్నులు తెరిచినా నా చూపులలో నీ రూపమే. కనికరించితివా కరుణామయుడా, కృప చూపించుతివా నాకు చాలిన దేవుడా.
కనికారించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలిన దేవుడా. నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవేసయ్యా. జాలిలేనిది ఈ మాయలోకము చెందేను. నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను మోసం చేశారా? నీ స్నేహితులు సహాయం చేస్తాను చేయకుండా ఫోన్ మొబైల్ స్విచ్ ఆఫ్ కొన్నారా? నీకు ఇస్తానన్న వాళ్ళు ధనం ఇస్తాన వాళ్ళు ఇవ్వకుండా ఆగిపోయారా? నమ్మించి డబ్బులు తీసుకుని మళ్ళీ వెనక తిరిగి రాకుండా ఈరోజు అదే బాధతో ఏడుస్తూ ఉన్నావా? నీ వాళ్ళే నిన్ను నీచమైన మాటలు మాట్లాడారా? నీ వాళ్ళే నిన్ను తక్కువ చేసి మాట్లాడారా? కానీ దేవుడు అంటున్నాడు, రిబలా శకతలరగదన సెకెతెరియ, జాలిలేనిది ఈ మాయలోకము, నేనైతే జాలిగల దేవుడని. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, జాలిగల దైవమా నీవే నాకు కావాలి. అందరు మా గుండెలను బాధ పెట్టిన వాళ్ళే ప్రభా, అందరు మమ్మల్ని మోసం చేసిన వాళ్ళయ్యా, అందరు నమ్మించి ప్రభా ధనం తీసుకొని తిరిగి ఇవ్వకుండా ఉన్న వాళ్ళే నాయన. నా వాళ్ళు నాకు సహాయం చేయకుండా ఈరోజు ఒంటరిగా నన్ను విడిచిపెట్టేశారు ప్రభా. అందరు నమ్మి మోసపోయి ఉంటాడు. నిన్ను కాపాడుడికి నీ దరి తేల్చాడు లైవ్లో నుంచి. ఇదిగో ఎవరో చూడలేదని చనిపోవటానికి సిద్ధపడద్దు. ఎవరో చూడలేదని ఇదిగో నీ జీవితాన్ని నాశనం చేసుకోదు బిడ్డ. ఇదిగో దేవుడు నీకు తోడై ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇది ఈ మాయలోకము కలత చెందేను నా దీన హృదయము, కనికరించితివా కరుణామయుడా. దావీదు నీ వైపే కనులెత్తి చూసినప్పుడు ప్రభా సహాయం నీ వల్లే కలుగుతుందని చెప్పిన దేవుడు గాడు ప్రభా. అయ్యా నాకు సహాయం నీ దగ్గర నుంచి రావాలి కానీ మనుషుల దగ్గర నుంచి కాదని ఆయన. మనుషుల మీద నేను ఆధారపడనయ్యా, రాజుల మీద నేను ఆధారపడనయ్యా, నీ మీద ఆధారపడతానయ్యా. ఏహో ఆశ్రయించడం మేలన్నా ప్రభా, నేను ఆధారపడుతున్నానని నీ సమస్య దేవుడు చెప్పు. నీ సమస్య నా దేవుడు కాడని రాణిని విరగొట్టి శాపాలని తొలగించి లోక 21:28 ప్రకారము మీకు లేదయ్యా నాకు ఆనందాన్ని దయచే ప్రభని అడుగు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక్క 5 నిమిషాలు మనస్ఫూర్తిగా నువ్వు అడుగు. ఖచ్చితంగా మరుసటి ఆదివారం నేను సాక్ష్యంగా తీసుకురాబోతున్నాడు ఇక్కడికి. ఆయన మాట ఇచ్చే దేవుడు అంటే నమ్మదగిన దేవుడు, మాట తప్పే దేవుడు కాదు ఆయన. రక శాఖల రగదన హంతెరగదలవు రేబోతోలో రబో శాఖతల రగదన హసి అంతెరే. అన్న దుఃఖాన్ని చూస్తున్న దేవుడు నీ దుఃఖాన్ని కూడా చూస్తున్నాడు ఆయన. రేకే తెలెరగో శాఖలరగదర హతియా జకి ఆంతొరగొలరబో శాంకాలరగదన హసి అంతే రాకాతలరగ శాఖతలరవ. తండ్రి ఇదిగో రీబల రీబో షేకే తెలెరబో తొంటొరెగ షేకే తెలెరగ రాబో షేకే తెలెరగ దొరురో శాంతెరగదలరగదన హసి అంతెరగదన. అయా పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు మీరు జరిగించండి ప్రభా. వాళ్ళు అడిగి ఏ వర్మ ప్రార్థన చెయ్యి, ప్రార్థన చేసుకోండి, చదువు మంచిగా వాళ్ళయ్యా. మా స్థితిగతులు మార్చబడాలి ప్రభా, మా ఇంటి పరిస్థితులు మార్చబడాలయ్యా, మా నాన్న మంచిగా ఉండాలి ప్రభా అని ప్రార్థించిన చిన్నపిల్లల స్థితుల మీద దుర్గాన్ని స్థాపిస్తాడు ఆయన. హల్లెలూయా. ఏ సమస్యతో వచ్చావు? పనులు లేవా? అప్పులు కట్టలేకపోతున్నావా? కుటుంబంలో దుఃఖంతో ఉన్నావా? ఆరోగ్యంగా లేవా? రక్తము లేదా? షుగర్తో బాధపడుతున్నావా? టీబీతో బాధపడుతున్నావా? లేకపోతే క్యాన్సర్తో బాధపడుతున్నావా? 3rd స్టేజ్లోకి వచ్చేసేవా? గుండె నొప్పితో బాధపడుతున్నావా? దేని విషయంలో అయినా సరే ఒక్క చిన్న ప్రార్థన చేసుకో. నీకు విడుదల సమయం, ఇది విడుదల సమయము, విడుదల సమయము. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఆరాధన అంతని బట్టి మహిమ నీకే నాయన. అలాగే ప్రభు నీ బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకిస్తున్న దేవా నీకే వందనాలు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన ఆలకించిన దేవా నీకే ఘనత మహిమ చెల్లునుగాక. ఆమేన్.
ఆమేన్. చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని కనపరుద్దాం. మీ ప్రార్థన ఆలకించిన దేవునికి మహిమ చెల్లిస్తూ గట్టిగా పరిశుద్ధాత్మ గట్టిగా చప్పలు కొడతారు. రా బాబా బాబా రీ బాలాబా రీ బాలా శాఖతల రగదన మాసి అంతెరగదరము షేకెతెరియా రీ కలరబా. మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలయ్యా. ప్రార్థనలోనైనా విన్నపములు మీరు దగ్గర చేర్చుకున్నందుకు వందనాలయ్యా. అయ్యా వచ్చే ఆధార సాక్షిగా నిలబెట్టబోతున్నందుకు నీకు వందనాలు దేవా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అందరికి వందనాలండి. అందరు కూర్చుందాం. ఎవరి చీట్లో వాళ్ళు కూర్చుందాం. ఎవరి చీట్లో వాళ్ళు కూర్చుందాం. రీబా షేకతలర గొదొరుబు షేతేరియా సిహే రీకతలర మోంతొరుగు షేంతెరగదనా సిహంతేరియా. మరి ఉంచేసి ఆన్లైన్లో చూస్తున్నా, వేరెవరు యారు ఏ దేశం చూస్తున్నా, ఏ రాష్ట్రం చూస్తున్నా, ఏ గ్రామం నుంచి చూస్తున్నా, కుగ్రామం నుంచి చూస్తున్నా, మరి అలాగే వచ్చిన మరి అనేక ప్రాంతాల నుంచి, మరి ఉండి నుంచి, గుమ్మలూరు నుంచి, చిన్నకాపాడు నుంచి, మబ్బమ్మడివాడి వీధి నుంచి, అలాగే మరి దూర ప్రాంతాల నుంచి అనేక మంది బిడ్డలను మరి మందిరానికి నడిపిస్తున్నాడు. మీ అందరికాడ ఏ సమయం తరపున మరి మన సంఘం తరపున మీ అందరికాడ వందనాలు. లైవ్లో చూస్తున్న వాళ్ళక్కడ వందనాలు. ఈ మాట అండి, న్యూ సీజన్. పక్కన వాళ్ళు చెప్పండి, ఇది న్యూ సీజన్. చెప్పండి పక్కన వాళ్ళు చెప్పండి. పక్కన హలో సారో అటు చూడు, నువ్వు దాన్ని చూడు, ముందు దాన్ని పక్కన పెట్టు. వాయిస్ అంతే, నువ్వు దాన్ని పక్క పెట్టు, దాన్ని చెప్పు. మీ చెల్లి చెప్పు, న్యూ సీజన్ చెప్పండి. పక్కన చెప్పండి అందరు గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. న్యూ సీజన్ అంటే కొత్త ఆరంభం. ఆమేన్. న్యూ బిగినింగ్ అనండి పక్కన వాళ్ళకి. న్యూ బిగినింగ్ చెప్పండి పక్కన వాళ్ళకి. ఇది నీకు న్యూ బిగినింగ్ చెప్పండి. ఇది ఇద్దరికి చెప్పండి, ఒక్కొక్కరు ఇద్దరు చెప్పండి, లేదా ముగ్గురు చెప్పండి. ముగ్గురు చెప్పండి. ఇలా కొట్టిపెట్ట చెప్పండి, ఇలా పెట్టి అయిపోయి చెప్పండి. న్యూ బిగినింగ్. హల్లెలూయా చెప్పండి అమ్మ. న్యూ బిగినింగ్. ఆమేన్. రేపు న్యూ బిగినింగ్. యేసు నామములో మనందరికీ న్యూ బిగినింగ్ ఈరోజు. ఆమేన్. హల్లెలూయా. అలాగే ఎప్పుడైతే న్యూ సీజన్ అండి, కొత్త ఆరంభము, కొత్త ప్రారంభము ఎప్పుడైతే ప్రారంభమవుతుందో కొత్త జీవితం మొదలవుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, నేను మనసారా కోరుకున్నా, పొద్దున ప్రార్థన చేసినప్పుడు కొర్నేలు గారి బైబిల్ తీసుకురావాలి ఈరోజు అని కల్లోకి వచ్చింది నాకు. బైబిల్ పొద్దున్న ఆయన తీసుకున్న కానించి నాకు బైబిల్ తీసుకొచ్చి నాకు ఎక్కడ ఇచ్చిన కానించి అసలు బైబిల్ తీసుకొచ్చి ఎక్కడ కనపడలే నాకు. ఇప్పుడు ఇస్తుంటే నాకు ఆశ్చర్యపోయాను. ఎందుకంటే దేవుడు ఏదైనా చూపించాడంటే ఖచ్చితంగా అది నెరవేరుస్తాడు. ఆమేన్. మరి గడిచిన వాక్యం కాదు అదే, ఏసేపుకు దర్శనం చూపించాడు, దర్శనమును నెరవేర్చాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే మన సంఘంలో దేవుడు ఆత్మ సంచరిస్తాడు. ఆమేన్. ఆయన జరగబోయే సంగతులను బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. అని నాకే కాదు మీకు కూడా బయలుపరుస్తున్నాడు. ఆమేన్. మరి నయోమ గారు అమ్మగారి గురించి ప్రార్థన చేస్తారు, అది జరిగింది. ఆమేన్. ఆమె ఎన్నో విషయాలు చెప్పింది. శారమ్మ గారు అద్భుత రీతిలో కార్యాలు జరిగినాయి. మరి గుమ్మలూరులో మేము వెళ్ళినప్పుడు ప్రతిసారి సత్యవతి గారిని ఒక ఆమె ఉంటుంది, వెళ్ళినప్పుడల్లా ఒక అద్భుతం ఆమెకి. మొదటిసారి వెళ్ళినప్పుడు ఆ గేదె పాలు ఇవ్వకపోతుంటే దూడకి ఆ పాలు ఇస్తుందని చెప్పాము 5 గంటలకి. 5 గంటలకు మొట్టమొదటి అల్టిగా ప్రార్థన పెట్టినప్పుడు అది జరిగింది. రెండోసారి మళ్ళా వెళ్ళినప్పుడు వాళ్ళ కూతురు ఇల్లు కొనాలని ఆశపడుతుంది హైదరాబాద్లో. కానీ వాళ్ళు అన్నారు, ఆ ఇల్లు మీకు వాళ్ళకి రాదేమో ఒక ఆలోచనతో ఉందామా. కానీ నేను పరిశుద్ధాత్మ దేవుడితో నాకు చెప్పిన మాట ఏంటంటే, ఆ ఇల్లు మాత్రమే ఎవరికి వెళ్ళదు, అది ఆ కూతురికే సొంతం అవుతుందని చెప్పాను. ఆ మాట నిన్న డిక్లేర్ చేసింది, మా కూతురే కొనేసింది ఆ ఇల్లు అని. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మూడోది ఏంటంటే, తన అమ్మడు పోయే గేదె విషయంలో మూడోసారి వెళ్ళినప్పుడు, ఇదిగో పలానా ఇన్ని ₹1000 అమ్ముడుపోతుంది అంటే అద్భుత రీతిలో దేవుడు అమ్మేడు. ఇంకొక అద్భుతం విషయం అంటే, మాయ పడతలేదు అని వాళ్ళు భయపడిపోతున్నప్పుడు అమ్మడిపోవాలని మాయ పడాలి కదా. అది పడపోతుంటే చెప్తే 2 గంటలకల్లా మాయ పడిపోతుందని చెప్తే అది కూడా జరిగిపోయింది. నా బాధ ఏంటంటే, పెడుతున్న ఇంట్లో వాళ్ళు జరుగుతలేదు కానీ పక్క వాళ్ళకి బాగా జరిగేస్తున్నాయి. నాకు అప్పుడు ఏం జరిగింది, అప్పుడు ఏమనిపించింది తెలుసా? సమరయ స్త్రీ ఎలాగైతే గ్రామాన్ని రక్షించిందో శారమ్మ ద్వారా మీ గుమ్మలూరు రక్షించబడుతుంది. ఆమేన్. యవనస్తులు ఇసాకు ద్వారా దేవుడు రక్షించబోతున్నాడు. హల్లెలూయా. మీ ఇద్దరు ద్వారా యేసురాజు గారు రక్షించబడబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది నిన్న ప్రవచించిన ఇశ్రాయేల్ గారు పాస్టర్ గారి ద్వారా కూడా అది జరుగును గాక.
ఇశ్రాయేల్ పాస్టర్ గారు అదే చెప్పాడు, నువ్వు పశ్చాత్తాపడగలిగితే మరలా నీకు మొదట అనిపోతుంది యేసురాజు అని చెప్పాడు ఆయనకి. మీరు లేనప్పుడు ఇంటికి మీరు పేరు పెట్టేస్తే అది గుర్తొచ్చింది ఏం చెప్పాడు అని. పశ్చాత్తాపడితే మరలా నీ మొదటి అనుభవం దేవుడు నీకు ఇస్తాడు. ఈ కొన్ని ఆటంకాలు ఉన్నాయి ఈ లోకం ఉంది, ఆ లోకాన్ని తీసేసుకో యేసురాజు అని చెప్పాడు మాకు భోజనాలు పెడుతుంటే. హల్లెలూయా. పాస్టర్లు అంటే లెక్కలేని వ్యక్తి, పాస్టర్లు అంటే గౌరవించిన వ్యక్తి దేవుడు ఏం చేశాడు తెలుసు, మాకు భోజనాలు పెట్టేదాడు దేవుడు చేశాడు. నేను మానేసేవాడిని కదా అన్నం తింటాం, నేను పెట్టేవాడిని కదా నాకెందుకు పెట్టారని ఎవరి మీద కోపడతానంటే శారమ్మ గారి మీద కోపడతాను. అంటే చూడండి దేవుడు, అందుకే చెప్పా మందిరములు పొద్దునదే మా మెసేజ్. ఆయన దేవుడు ఎందుకు వచ్చాడంటే గొంగల పురుగున నిన్ను చేతకోక చెలుగా మార్చడానికి. నిన్న ఇశ్రాయేలు గారు ఎందుకు వచ్చాడో నాకు అర్థం కాలేదు, కానీ దేవుడు యేసురాజు గారితో మాట్లాడుతూ వచ్చాడు అంతే. యేసునామములో ఆమేన్, హల్లెలూయా. యేసునామములో ఈ 2 నెలల బిడ్డతో దేవుడు మాట్లాడి ఆయనకున్న సమస్యలను తొలగిపోయి దేవుని వైపు తిరిగి ఆయన అనుకున్న కోరిక గుమ్మలూరులో నెరవేరును గాక, ఆ ఇల్లు కట్టబడి ఆయన అనుకున్న కోరిక అక్కడ నెరవేర్చబడును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. మనందరికీ రేపు ఒక్కరోజు మాత్రమే ఉంది, ఒక్కరోజు యుద్ధం ఉంది. ఏంటి చెప్పండి, అది దొడ్డిపట్ల మీటింగ్ ఇంకొక రోజు ఉంది యుద్ధం. ఆ యుద్ధంలో గెలిచామంటే విజయము మనదే. హల్లెలూయా. మరి ఆ విజయము గెలవాలంటే నేను ఒక్కడే అందరికీ చెప్పటం కాదు, మీరు 10 మందిని మన సంఘం తరఫున మీరు ఏం చేయాలా, తీసుకురావాలా. ఒక యూదుని సింగు పెట్టుకొని 10 మందిని తీసుకొచ్చినట్టు అటు మీటింగుకు తీసుకురావాలా. తెలియని వ్యక్తుల్ని దేవుని దగ్గర మీరు నడిపించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, ఈమె నన్ను వెలిగించింది దేనితో, ఆమె ప్రార్థనతో నన్ను వెలిగించింది. అంటే దేని చేసి పాపంలో నుంచి వెలిగించి నన్ను ఏం చేశారు, రక్షణలోనికి నడిపించింది. నేను ఈ రోజున ఆకుల్లో దగ్గరగా 70 మందికి మనం బాప్తీసాలు ఇవ్వటము, చుట్టుపక్కల ప్రాంతాలంతటా కూడా 1000 మందికి అనేక రాష్ట్రాలు వెళ్ళి జిల్లాలు వెళ్ళి వాక్యం చెప్పడానికి దేవుడు నన్ను కృపనిచ్చాడు. ఆమేన్. మరి నేనేం చేశాను, కొర్నేలు గారిని వెలిగించాను, రెబకాని వెలిగించాను, లూదియాని వెలిగించాను, శారాని వెలిగించాను, ఇస్సాక్ గారిని వెలిగించాను, ఇంక కొంతమందిని వెలిగించాను. ఇంకా ఆరిపోయిన దీపాలు మరలా వెలిగించబడిన గాక. ఆమేన్. మరి మీరేం చేయాలా, అమ్మగారు ఎలాగైతే నన్ను వెలిగించారో మీరు వెళ్ళి ఏరో వాళ్ళని వెలిగించి ఎక్కడ తీసుకురావాలా అంటే, వాళ్ళు నేను ఎప్పుడు దేంట్లో ఉన్నాను, చీకట్లో ఉన్న నన్ను వెలిగించింది. మీరు చీకట్లో మిమ్మల్ని నేను వెలిగించాను. మీరు వెళ్ళి చీకట్లో ఉన్న ఏం చేయాలా, కొన్నేళ్ళు గోళ్ళని చాలామంది వాళ్ళందరూ తాగుబోతులందరూ ఇక్కడ తీసుకురావాలి. అసలు యేసునామములో దేవుని చిత్తం అయితే వచ్చే నెలలో ఆ ఊర్లో మీటింగ్ జరుగును గాక. ఆమేన్. వచ్చే నెలలో ఖచ్చితంగా మీటింగ్ జరిగిద్ది సార్, అది క్రిస్మస్ కింద జరిగిద్ది. ఆమేన్, హల్లెలూయా. దాంట్లోనే మీరు సాక్ష్యంగా మేము నిలబడాలా. ఏదైనా ఒకవేళ తెలియక ఇప్పటి వరకు చేస్తుంటే అవన్నీ కూడా బ్రేక్ అయిపోవాలి ఈ రోజున. ఆమేన్. అందుకే ఈ రోజు ఏంటి, న్యూ లైఫ్. ఆమేన్. న్యూ సీజన్, న్యూ బిగినింగ్, కొత్త ఆరంభం, కొత్త జీవితం. ఆమేన్, హల్లెలూయా. ఏంట్రా పాట అదా, కొత్త ఆరంభం. నిన్ను సౌండ్ ఇంజనీర్ పెట్టేత అయిపోతాయి మేము. ఇది పెద్ద మీటింగ్ ఏం కాదు నాయన, దాన్ని వదిలిపెట్టి పక్కన పెట్టి చూసుకో. కొత్త ఆరంభం ఇచ్చితివే, కొత్త జీవితం ఇచ్చితివే, స్తోత్రం. స్తోత్రం. హృదయముతో కొత్త జీవితం ఇచ్చితివే, కొత్త ఆరంభం నిచ్చితివే, స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తోత్రం, స్తుతి స్తోత్రం. హల్లెలూయా. ఏమిచ్చాడు దేవుడు, మీరు రోజు నమ్మండి. నేను దేవుడిని అదే అడిగా, ప్రభా ఇప్పుడు వరకు మా చూపుతో తేడా వచ్చిందేమో, మా మాటలతో తేడా వచ్చిందేమో, మా ప్రవర్తనతో తేడా వచ్చిందేమో, మా బ్రతుకు నీకు ఆయాసకరంగా ఉందేమో, మా జీవితం ఈ రోజు కొత్త ఆరంభం అవ్వాలా. ఆమేన్, హల్లెలూయా. కొత్త జీవితంగా మొదలవ్వాలా, అనేక మందికి ఆశ్చర్యకరంగా మారిపోవాలా. హల్లెలూయా. మీరు చూడండి, మరి సమరయ స్త్రీ జీవితం ఏమైంది, అప్పటి వరకు పాపంలో బతుకుతున్న జీవితం, అప్పటి వరకు రోత జీవితంలో బతుకుతున్న జీవితం, ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చాడో, యేసయ్య మాటలు విన్నాదో తన జీవితం మారిపోయింది. ఆమేన్,
హల్లెలూయా. మరి మీరు కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ మాటలు అంటున్నారు, కొన్ని సంవత్సరాల నుంచి ఆయన మాటలు మీలోని పెట్టుకున్నారు, కానీ మన జీవితంలో ఏముంటలేదంటే కొత్త ఆరంభం ఉండలేదు. హల్లెలూయా. కొత్త జీవితం ఉండలేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగా ఉండిపోతున్నాం. పాత జీవితం గొంగల పురుగు జీవితంలాగా ఉన్నాం తప్ప దేవుడిచ్చిన చేతకొక జీవితంలోకి మనం వెళ్ళలేకపోతున్నాం. హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవజనమ, మిమ్మల్ని అందరూ కూడా దేవుడు ఏమవ్వాలని కోరుకున్నాడంటే ఆయన పరిచారకులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. కొత్త జీవితం ఇచ్చిన మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? 2 మెసేజ్లు ఇచ్చాడు. ఏ మెసేజ్ చెప్పాలి? అక్కడ నిలబడితే నా చెప్తాను వెళ్ళరా అన్నాడు యేసయ్య. ఒకటేంటంటే, ఇదిగో ఇలువేలేని జీవితానికి ఇలువనిచ్చాను అని నీళ్లను చూపించాడు. ఆమేన్. మృతతుల్యమైపోయిన శారా గర్భం దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఒక మాట ఇచ్చి వచ్చాను ఆమెకి. మరుసటి ఏటకాల నీకు నేను బిడ్డనిస్తాను, నోటిని నవ్వునిస్తానని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ మాటను నెరవేర్చాడు. అలాగే మీ జీవితాల్లో కూడా ఆ మాట నెరవేర్చబోతున్నాడు. దేవుడిచ్చిన మాట. కృంగిపోవద్దు, జరగట్లేదని, బాధపడొద్దు, జరగట్లేదని. చివరి క్షణములైనా సరే దేవుడు మిమ్మల్ని గొప్పవాళ్ళు చేయబోతున్నాడని చెప్పడానికి ఒక మెసేజ్ ఇచ్చాడు. కానీ ఇక్కడ నిలబడిన తర్వాత నా బిడ్డలకి నువ్వేమి చెప్పాలంటే, ఇదిగో నేను వాళ్ళకి కొత్త జీవితం ఇస్తున్నాను కాబట్టి వాళ్ళు పరిచారకులుగా ఉండాలా. ఆమేన్. చూడండి, అందుకే చూడండి, పిలుపులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదివి మన వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. పరిచారకులు ఎలా ఉండాలా, కొత్తగా దేవుని తెలుసుకున్న బిడ్డలు ఎలా ఉండాలి. పిలుపులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. ఎవరికంట? పరిచారకులకును. ఆమేన్. పరిచారకులు అంటే పరిచర్య చేసేవాళ్ళు, ప్రజలకు అందుబాటులో ఉండేవారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రక్షించబడిన మనము ఎలా ఉండాలి అని అంటే పరిచారకులుగా మారిపోవాలా. ఇప్పుడు మీరు చూడండి, నాకు ఏదైనా ఫోన్ చేస్తే వెంటనే మీకు ఫోన్ చేసి నేనేం చేస్తాను, మీకు ప్రార్థన చేస్తాను. ఎక్కడున్నారు అయ్య గారు అంటే, పలానా చోట ఉన్నారయ్యా, మా ఇంటికి రమ్మంటే, అమ్మ ఇప్పుడు రాలేను, 10 నిమిషాల తర్వాత మీ దగ్గరికి నేను వస్తానని వస్తా. అంటే ఒక సేవకుడిగా నేను నేను ఎలాగ మారిపోయాను? పరిచారకుడిగా పరిచారకుడు అంటే సర్వెంట్. ఇప్పుడు దైవజనరాలు హాస్పిటల్లో తన బీజేకే సార్కి ఎలా ఉంటుంది చెప్పండి? సర్వెంట్గానే ఉంటుంది. అక్కడ వచ్చిన విశ్వాసులకి ఎలా ఉంటుంది? ఆ పేషెంట్కి ఎలా ఉంటుంది? సర్వెంట్గానే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు అక్కడ సర్వెంట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు ఏమవుతున్నారు? బతుకుతున్నారు. అదే నాకెందుకులని చెప్పేసి వదిలేసింది దానికి ఇంజక్షన్ ఇస్తాం, పరదేశులని పాట పాడాల. హల్లెలూయా. అవునా కదా? అలాగే విశ్వాసులుగా ఉన్న మనము, దేవుని తెలుసుకున్న కొత్తగా ఉన్న మనము పరిచారకులుగా ఉండాలని దేవుడు ఆశపడినప్పుడు, ఆ పరిచారికి నిన్ను పిలిచినప్పుడు దేవుడు నువ్వు ఎలా ఉండాలంటే పరిచర్యకు అందుబాటులో ఉండాలా. ఆమేన్. ప్రజలకు అందుబాటులో ఉండాలా. హల్లెలూయా. ఈ రోజు కొంతమంది రాలేదు మందిరానికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు వెళ్ళాలా? సేవకుడు వెళ్ళడు. మీరే వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకు రాలేదమ్మా, ఏదైనా సమస్య ఉన్నదా, ఏంటి బాధ, ఒకవేళ ఇదిగో అనారోగ్య పరిస్థితి లేదా ఆర్థిక పరిస్థితి ఏదో చెప్తే మేము దానికోసం ప్రార్థన చేస్తాం అని పరిచారకులుగా మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్న మీరు ఎలా ఉండాలి? వాళ్ళ కోసం ఎంక్వైరీ చేసే వాళ్ళుగా ఉండాలా. అందుకే వచ్చినప్పుడు కానీ మీ అందరు కూడా ఒకరికొకరికి వందనాలు చెప్పుకోవాలి. ఫస్ట్ బైబిల్ గమ్ములు ముద్దు పెట్టుకునేవారంట. అప్పుడు ఒకరికొకరు వందనాలు చెప్పారు, కానీ కపటమైన మనసు లేకుండా నిష్కలాంక మనసుతో అందరు కూడా ముద్దు పెట్టుకునేవారంట. హల్లెలూయా. అంటే అదేంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నా స్నేహితురాలువు, నీవు నా బంధువుడువు అని ఈ సంఘంలోకి వచ్చినప్పుడు అందరు కూడా ఏక మనసుతో ఉండేవారంట. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఇసాకుకి చెయ్యి లేకపోతే బాడీలో ఏదో హెల్త్ కనపడుతుంది, కన్ను లేకపోయినా ఏదో హెల్త్ కనపడుతుంది. సంఘం అంటే ఏంటంటే కాళ్ళు, చేతులు, గుండు, ముక్కు మొత్తం అంతా కలిస్తేనే ఒక రూపం వచ్చినట్టు మీ అందరు కలిస్తేనే సంఘంలో ఆనందం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కానీ సంఘాల్లో ఇప్పుడు అది లేదు. వాళ్ళు వస్తే నాకెందుకు, రాకపోతే నాకెందుకు, వాళ్ళు ఏమైపోయినా నాకు అనవసరం అని అంటున్నావంటే నీవు దేవుడు కోరుకున్న పరిచారకుడు కాదు నువ్వు. ఆమేన్. హల్లెలూయా. నీ సొబుద్ధి కోసం నువ్వు వస్తున్నవాడు అని అంటాడు దేవుడు. ఆమేన్. కానీ దేవుడు ఏమన్నాడంటే మన పరిచారకులుగా ఉన్న మనము ప్రజలకు పరిసరకు అందుబాటులో మనం ఉండగలుగుతున్నామా?
కొన్ని 7 విషయాలు చెప్పాడు. 7 విషయాలు ఒక పరిచారకుడు ఎలా ఉండాలి. ఆమేన్. మనం అందరం ఎవరు? సేవకులుగా మేము పరిచారకులము, విశ్వాసాలుగా మీరు పరిచారకులు. ఎలాగా? అపోస్తల కార్యము 1వ అధ్యాయము, అపోస్తల 6వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదవండి. ఎలాగ మీరు పరిచారకులు? అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్లో తమలోని ఎదవరాండ్రులను చిన్నపు చూపు చూచారని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగు సాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహం పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం అని ఆహారం పంచిపెట్టట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనిడి. మేము వారిని ఈ పనికి నియమితము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందమని చెప్పిరి. ఈ మాట జనసమంతటికి ఇష్టమైనందున వారి విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొని వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదులు మత పవిష్ఠుడు అంతిమయోగను అగు నికోలసు వారిని ఏర్పరచుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. వారిని అపోస్తలుల ఎదుట నిలబెట్టిరి. వీరిని ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకుల్లో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ఆమేన్. ఇక్కడ చూడండి, దైవజనుడైన ఈ పాంప్లెట్లు అతికిస్తాము, ఈ ఇల్లు తుడుతాము, ఈ మందిరం తుడుతాము, కుర్చీలు వేయటము, లేకపోతే భోజనాలు వడ్డించటము ఎవరి పని? ఆ భోజనాలు వడ్డించి మా పాస్టర్ నేలకేసేసారు. హల్లెలూయా. ఈసాక వాక్యం చెప్పి ఒక్క దెబ్బకి పిట్ట రాలిపోయింది దెబ్బకి. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసులు వచ్చాడు, అన్నం పెట్టమన్నారు. ఇసాకు వచ్చాడు, ఒక్క దెబ్బ కొట్టాడు. దెబ్బకి కుక్క ఇంకా హాస్పిటల్ 2 శిలువలు ఎక్కించవలసింది ఒక్క దెబ్బకి. హల్లెలూయా. మొత్తం బొమ్మరిటి వరకు గడగడలాడిచ్చింది. నన్నైతే ఆటో వాళ్ళు రాకుండా చేసి నన్ను బండి మీద కింద తీసుకెళ్ళింది. దేవునికే మహిమ కలుగును గాక. అందుకు విశ్వాసులుగా ఉన్న మిమ్మల్ని దేవుడు రక్షణ నుంచి కాపాడుకున్న తర్వాత మీరు పరిచారులుగా అయిన మీరు దైవజనురాలను ఏం చేయాలో తెలుసా? వాక్యం చెప్పటానికి, ప్రార్థన చేసుకోవటానికి వాళ్ళని వదిలిపెట్టేయాలి. ఆమేన్. మరి రేపు పొద్దున్న 28వ తారీఖు జరిగిన మీటింగ్కి నేను అక్కడ వచ్చి స్టేజ్ వేసి బ్యానర్లు కట్టి అక్కడ వంటలు చేసి ఇవన్నీ చేస్తాం, కానీ దేవునితో ఎప్పుడు గడుపుతాను? దేవుని వాక్యం ఎప్పుడు చెప్తాను? ఆ ఊరిని ఎప్పుడు రక్షించగలుగుతాను? అవునా కాదా? చూడండి, అందుకే బైబిల్ గ్రంథంలో కానా విందులు యోహాను 2:5-16 చూసుకుంటే యేసయ్యతో పాటు ఎవరు వచ్చారు? శిష్యులు వెళ్ళారు. లేరా? శిష్యులు వెళ్ళినప్పుడు శిష్యుల్ని ఏం చేశాడు దేవుడు? ఆ పరిచర్యలో పాల్గొమన్నాడు. ఏమని? అరే ఇక్కడ అయిపోయిందంటారా, ఇది ద్రాక్షారసం అయిపోయిందంట, నీ వెళ్ళి ఇదిగో బాణలు నింపండి. ఏమని చెప్పాడు? మీరు వెళ్ళి ఆ బాణలు నింపండి అని ఎవరు చెప్పాడు? శిష్యులకు చెప్పాడు. హల్లెలూయా. మా కామేశ్ గారికి చెప్పి 2 నెలలు అవుతుంది. ఓ చెక్క కొట్టినాయనని, ఆ మంచం 4 మేకలు కొట్టినాయనని. ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, కానీ దేవుడికి మాత్రం అందుబాటులో ఉండలేదు. ఏం చెప్పాలి ఇంకా? ఏమనంటే మా శాంసంగ్ జోసఫ్ నా మీద కోపడుతున్నాడు. నెక్స్ట్ వచ్చే మాట అదే. ఇంకా నేను అంటాను, మొదటగా మన ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలంటే దేవుని పనికి ఇవ్వాలి. హల్లెలూయా. ఇక్కడ నా పనికి నేను చెప్పట్లేదు. ఆ మంచం మీద ఎవరు పడుకుంటారు? సేవకులు పడుకుంటారు. హల్లెలూయా. రేపు పొద్దున ఇక్కడికి వచ్చినప్పుడు మీటింగ్కి ఎవరైనా సేవకులు దూర ప్రాంత తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎవరైనా వస్తే ఎక్కడ తీసుకొచ్చి పెడతాం? ఇక్కడ తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి భోజనాలకు ఇక్కడే సిద్ధపడి చేసి, వాళ్ళకి బస్ చేయడానికి, నీళ్ళు కూడా మనం సిద్ధపడి చేయడానికి ఎవరో ఒకరు మనం సిద్ధపడి ఉండాలి. ఆమేన్. మీరు చెప్తున్నాను, ఆ బొంత ఉతికి ఎన్ని రోజులు అయింది? ఈ మందిరం తుడిచి ఎన్ని రోజులు అయింది? ఆ వాకలు తుడిచి ఎన్ని రోజులు అయింది? మన ఇల్లు ప్రతిరోజు తుడుచుకోవట్లేదా? నిన్న వచ్చి చూస్తే ఇదంతా కాడ నిండిపోయింది. మొత్తం కాడ చెరువైపోయింది ఇల్లు. మొత్తం అంతా బొక్క పొడిచి దాంట్లోంచి బయటికి నీళ్ళు పంపించాం. లేకపోతే మనం అంతా నీళ్ళలోనే కూర్చోవాలా నేను రాపోతే. హల్లెలూయా. ఇవన్నీ ఎవరు చేయాలా? మందిరం ఎలా ఉంది? మందిరంలో ఎలా ఉన్నాయి? ఇవన్నీ చేయవలసిన పని ఎవరిదంటే పరిచారకులుగా మీది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, పరిచారి విషయంలో
ఇప్పుడు ఎవరు యేసే దగ్గర ఉన్న ఆ శిష్యులు చెప్పిన పని చెప్పినట్టు చేశాడా లేకపోతే చేయలేదా? మరి మీరు చెప్పండి. మీరు హల్లెలూయా, అది కూడా వస్తుంది త్వరలో, కింద వాక్యాలు అది కూడా వస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ మీకు ఇచ్చిన పరిచర్య విషయంలో నమ్మకస్తుడిగా ఉండాలా, నమ్మకంగా ఉండాలి. ఆమేన్. నాకు ఇసుకంటే అంతకే ఇష్టం. ఆ ఇసుక పని అప్పచెప్పిన అద్భుత రీతిలో చేశారు, బ్యాండ్ల పని అప్పచెప్పిన అద్భుత రీతిలో చేశారు. కొంతమంది చెప్తే 100 సార్లు ఫోన్ చేసినా సరే అక్కడ అని చెప్పి తప్పించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొంత పని ఉంది, అది కూడా దేవుడు త్వరలో ఈరోజు దేవుడి సాకుతో జరిగించేసిన గాక. ఆమేన్, హల్లెలూయా. నిజం చెప్తున్నాను, అదంతా అక్కడ మందిరం అంతా అక్కడ మొక్కలతో మొక్కలు మలిసిపోయినాయి. అక్కడ సిప్స్ అంతా అక్కడ దగ్గర చేర్చుకోవాలా. మన ఇంటి దగ్గర కాడ అంతా అక్కడ ఎదురింగా కాడ మొక్కలంతా మొలిచిపోయినాయి, ఆ సందులో కాడ మొక్కలు మొలిచిపోయినాయి. హల్లెలూయా. ఎప్పుడు ఏదో వస్తుందో ఎవరికి కాడ తెలీదు. కానీ మన మందిరాన్ని ఎలా ఉంచుకోవాలా? ఖచ్చితంగా శుభ్రంగా మనము ఉంచుకోవాలా. అందుకు ప్రియమైన దైవజనం నేను చెప్తున్నాను, పరిచారకుగా పిలిచిన మనము ప్రజలకి చెప్పండి ఎలా ఉండాలా? అందుబాటులో ఉండాలా. ఆమేన్. పరిచర్యకు అందుబాటులో ఉండాలా. హల్లెలూయా. పరిచర్యకు నువ్వు అందుబాటులో ఉన్నావంటే ఎవరికి నువ్వు అందుబాటులో ఉన్నట్టు? దేవునికి అందుబాటులో ఉన్నట్టు. ఆమేన్. మొదటి విషయం ఏంటండి? పరిచర్యకును ప్రజలకి అందుబాటులో. రెండో విషయం, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపుదును, నా నిమిత్తము ఎవడు పోవుదనని ఏ ప్రభువు సెలవీగా వింటిని. చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆపనమ్మ. ఏమంటున్నారు ఇక్కడ? అయ్యా నేనున్నాను, నన్ను పంపు. నిజంగా అలా అనేవాళ్ళు ఉన్నారా? పని నేను చేతానే కానీ చేతానని వాళ్ళు ఉన్నారు? అసలు చెప్తేగా చేతాను. ఇంకా నేనున్నాను ఎక్కడంటారు? ఇంకా అంతేనండి. నేనున్నాను అన్నారు. ఎవరో తెలుసా? నెహెమ్యా అంటున్నాడు. నెహెమ్యా అక్కడ యెరూషలేములో బబులోన్లో మందిరాన్ని కాల్చేశారు. కాల్చేస్తే ఆయన మంచి జాబులో ఉన్నాడు, పానదాయకుడిగా ఉన్నాడు. అక్కడ పానదాయకుడు ఒక రాజుకి గిన్నెందిచ్చేటట్టు ఉన్నాడు. ఆమె గిన్నెందిస్తే ఒక రోజున ఆ రాజు చూసి, ఏంటి ఎప్పుడు లేనివాడు ఇలా ఉన్నావంటే, అప్పుడు అంటున్నాడు, అయ్యా నా ఊరిలో మా మందిరాన్ని కాల్చేశారు, నేను అక్కడికి వెళ్ళాలి, నేను వెళ్ళటానికి నాకు కొంత సామాగ్రిని నీ మనుషులను పంపించు అని ఎవరితో మాట్లాడుతున్నాడంటే రాజుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే ఆయన పరిచారకుడికి ఏముండాలంటే భారం ఉండాలా. దేని మీద? మందిరం మీద. ఆమేన్, హల్లెలూయా. మందిరం మీద ఎక్కడ భారం ఉంటుంది? ఎక్కడ కూర్చోలే అక్కడే, ఎక్కడ చెత్త అక్కడే. మొత్తం అంతా డస్ట్బిన్ చేసి వెళ్ళిపోతారు. లాస్ట్లో తుడిచి బీపీ వచ్చి పడిపోతుంది. ఏమన్నా మళ్ళీ హాస్పిటల్కి మరి బండి మీద ఎక్కించుకెళ్ళాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వెళ్ళిన కానీ అదికి బిల్లు అయిపోద్ది అక్కడ. వచ్చేది చూస్తానంటే తక్కువ, అయ్యేదంటే ఎక్కువ. అక్కడ ఏజ్ రక్తం ఏజేయం పడింది 100 రూపాయలు, అయ్యింది 700 అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, నెహెమ్యా మనం పోయిన ద్వారా తప్పించుకున్నారు కదా. హల్లెలూయా. చూడండి, పరిచారకుడికి రెండోది ఏంటండి? నెహెమ్యాలాగా భారం ఉండాలా. నేనున్నాను అని అంటున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి? తన రాజు దగ్గరికి వెళ్ళి నేనున్నాను అని దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి, నయ్యా నేనున్నాను నా మందిని కడతానికి, నన్ను పంపించు ప్రభా అని చెప్పి ఎవరిని అడిగాడు? ఈరోజు మీకు ఏదైనా పని చేయడానికి మీ భర్తలోకి ఏదైనా చేసే ఒకవేళ అబ్జెక్షన్ పెడుతున్నారేమో, అయ్యా మనం చేయకపోతే ఎవరు చేస్తారు, ఇంకా మన సేవకుడు మనం తప్పతే ఎవరు ఉంటారని నీ భర్తకు చెప్పుకునే విధంగా మీరు ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చాలామంది ఇదే వంక డొంకని ఇదిగో దూరం అయిపోయింది అంటుంది ఒక ఆమె. ఏమంటుంది? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
మొదటగా మందిరంలో మనం ప్రారంభిస్తే మీటింగ్లు ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది. ఇసాకుకి నేను ఎందుకు నేర్పిస్తున్నానంటే, నా దగ్గర ఎందుకు ఒక్కొక్కటి స్టెప్పులుగా తీసుకెళ్తానంటే, రేపొద్దున దేవుని కృప ఉంటే ఆయన ఒకవేళ సేవకుడు అయితే కుర్చీలు వేసుకోవడం ఆయన నేర్చుకోవాలా, లైవ్ ఇవ్వటం ఆయన నేర్చుకోవాలా, డ్రమ్ము కొట్టడం నేర్చుకోవాలా, ఎక్కడెక్కడ స్టేజ్లు వేయాలో నేర్చుకోవాలా, ఎక్కడెక్కడ ఎలా స్టిక్కింగ్ చేయాలో నేర్చుకోవాలా. ఆమేన్. నేను అలాగని 5 సంవత్సరాలు ఒక దైవజనుడి దగ్గర నేర్చుకున్నాను కాబట్టి ఎవరన్నా లేకపోయినా, మరి పోయిన ద్వారా అంతా నేను వేసి వచ్చేస్తున్నాను రెడీగా, అన్ని రెడీ చేసా, పాస్టర్స్ అన్ని రెడీ సిద్ధం చేసేసాను, అంతా మీకు సెట్ చేశాను. మళ్ళీ అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పి మళ్ళీ మీకోసం వచ్చి, ఎందుకో తెలుసా, నేను అక్కడ నేర్చుకున్నాను కాబట్టి, ఆ పరిచయం చేశాను కాబట్టి. మేమైతే తెల్లవారుజామున 6 గంటలకు వెళ్తే రాత్రి 1 గంటకి వెళ్ళేవాళ్ళు, చిన్న టీటూని వేసుకొని, 2 సంవత్సరాలు టీటూని వేసుకొని పొద్దున్న 6 గంటలకు వెళ్ళిపోతే 5,000 చీరలు తుడిచేవాళ్ళు మేము. చెర్రీ 5,000 చీరలు తుడిచి ఈ చీరలో కూర్చొని వాళ్ళందరూ అక్కడ రక్షించబడాలని. హల్లెలూయా. ఆయన వెళ్ళేటప్పుడు ఇల్లుని కొట్టు పంపించాడు, సంతోషంగా పంపించాడు. ఆయన చెప్పిన మాట ఎప్పటికడ మేము తప్పిపోవాలా. అందరికన్నా ముందుండి భారం పెట్టుకునే వాళ్ళు. హల్లెలూయా. ₹1 కూడా మాకు ఇచ్చేవారు కాదు, ₹1 కూడా మాకు ఇచ్చేవారు. ఇప్పుడు ₹1 కానీ ఏదైనా కొని కూడా మాకు ఇచ్చేవారు కాదు, టిఫిన్ చేయమని కూడా అనేవారు కాదు. కానీ ఏంటో తెలుసా, మేము దేవుని పని చేస్తున్నామని దేవుని కొరకు అక్కడ పాటుపడ్డాం కాబట్టి ఈ రోజున సేవకులుగా దేవుడు మమ్మల్ని మార్చాడు. హల్లెలూయా. మీరు ఈ రోజు చేస్తున్న ఇక్కడ పరిచర్య ఏదైనా సరే, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఇక్కడ అన్నాలు వండుతున్నారు చూడండి. స్టెఫెన్ ఇప్పుడు 7 చెప్పింది, వాళ్ళందరూ కూడా గొప్ప సేవకులు అయిపోయారు. ఆమేన్, హల్లెలూయా. స్టీఫెన్ ఏమైపోయాడు, మరణం చూడకుండా ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళందరూ పిలిపి ఏమైపోయాడు, సమరియనే మార్చేసాడు. ఆమేన్, చేతబడి శక్తులను మార్చేసాడు. అంటే పరిచర్యలో నుంచే మొదలవుతుంది సేవ. ఆమేన్. పరిచర్య చేయకుండా వచ్చి వెళ్ళిపోతే మాత్రం మన దగ్గరికి ఏ అభిషేకం కాడ రాదు. కొందరు చేయరు, పక్క కాడ వేయరు, నాకెందుకు ఆయన వాళ్ళే తీసుకుంటారు. అంటే భారము లేదు, తర్వాత సేవకు అందుబాటులో లేదు. మూడోది ఏంటంటే పని చెయ్యాల, విధేయులుగా ఉండాల. చూడండి, రోమిలు రాసిన పత్రిక 12 అధ్యాయము 6-8 వచనాలు. మనకు అనుగ్రహింపబడిన కృప చెప్పున 12 అధ్యాయము 6-8 వచనాలు చదవండి. మనకు అనుగ్రహింపబడిన కృప చెప్పున వేరు కృపావరము కలిగి ఉన్నాం గనక, ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చెప్పున, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించేవాడైతే బోధించట్లోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించట్లోను పని కలిగి ఉందము. పంచిపెట్టేవాడు ఆమేన్. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క డిపార్ట్మెంట్ అది. ఒకరికి బోధించటం, ఒకరు ప్రవచించటం, ఒకరికి స్వస్థత చేయటం, ఒకరికి వడ్డించటం, ఒకరు పరిచర్య చేయటం, అందరికీ ఒక్కొక్క పని ఇచ్చాడు. హల్లెలూయా. సంఘములో కాడ దేవుడి కాడ ఒక్కొక్కరికి ఒక తలంతు ఇస్తాడు. ఒకరికి పాటలు పాడే తలంతు, ఒకరికి వాక్యం చదివే తలంతు, ఒకరికి ఆరాధన చేసే తలంతు, ఒకరికి సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే తలంతు, ఒకరికి ప్రార్థన గుంపులు తయారు చేసే తలంతు, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతు ఇస్తాడు. హల్లెలూయా. ఒకరికి జాడు కొట్టే తలంతు, అవునా, ఒకరు కుర్చీలు వేసే తలంతు. అలాగా ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఇస్తారు. ఆ టాలెంట్ని మనం ఏం చేసుకోవాలన్నాడు దేవుడు, ఉపయోగించుకోవాలా, అంటే పని చేయాలి. హల్లెలూయా. కానీ చాలామంది ఏం చేస్తారు తెలుసా, చాలామంది ఏం చేస్తారు తెలుసా, పాస్టర్ గారు నేను లేను కానీ ఎవరినైనా పురమాయిస్తాను, నేను లేను కానీ ఎవరినైనా పురమాయిస్తాను. దేవుడికి తెలియదా వేరే వాళ్ళు పురమాయించట్లంటే నీ పేరు ఎందుకు చెప్పాలా? నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు, నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి ఈ దైవజనుడి నాలుకలో నుంచి మాట నీ పేరు బయటకు వచ్చింది. హల్లెలూయా. ఎన్నుకున్న నీవేం చేస్తున్నావంటే, నేను కాదు గనయ్య గారు వేరే వాళ్ళని పురమాయిస్తానంటున్నావంటే నువ్వేమైపోతున్నావు చెప్పండి, ఆ దీవుని కోల్పోతున్నావు. నీకు రావాల్సిన దీవెన వేరే వాళ్ళకి. అందుకు మనం ఎప్పుడు దేవుడు ఏదైనా నీకు జాడు కొట్టే పని నీకు ఇచ్చాడా, లేకపోతే మందిర పని ఏది ఇచ్చాడా, బ్యాండల పని నీకు ఇచ్చాడా, ఏదైనా చర్చి వర్కులు ఏదైనా చేయమని చెప్పాడా, అది నేను ఏదో వాళ్ళు పురమాయిస్తానని ఎప్పుడు నువ్వు అనకూడదు. ఆమె
హల్లెలూయా. నీవు గనక అది చేయగలిగితే ఖచ్చితంగా నీ మీదకి దీవెన. ఆ పని చేసేటప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే విధేయుడిగా ఉండాలా. ఎలా ఉండాలా? విధేయుడుగా. అందుకే చూడండి, యోహాను సువార్త 2:7 ఆ బాణలన్నీ అంచుల మట్టికి నింపాడు. ఆమేన్. ఆ దైవజనుడు ఏ పని అయితే చెప్పాడో ఆ పని పరిపూర్ణంగా నువ్వు చేయాలి. అదే విధేయత అంటే. ఆమేన్. చాలామంది ఏం చేశారు చెప్పండి, సగం పని చేసి వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు అలాగా. అది సంపూర్ణ విధేయత కాదు. ఇది మనం నేర్చుకుందాం. ఆమేన్. మనం కొత్తగా మనం మొదలవుతున్నది కాబట్టి ఈరోజు ఏంటి చెప్పండి, న్యూ సీజన్. ఆమేన్. న్యూ బిగినింగ్, న్యూ లైఫ్. హల్లెలూయా. అందుకు మనం నేర్చుకుందాం, తప్పేమీ లేదు. ఒకవేళ ఇలాగ మనం ఉంటే మార్చుకుందాం, నష్టమేమీ లేదు. నవంబర్ నుంచి ఇప్పుడు 28వ తారీఖు నుంచే మనం ఒక రూపాంతరంలోనికి మనం వెళ్ళును గాక. హల్లెలూయా. ఆ గొంగళ పురుగు గూడులో ఉన్నట్టు మనం ఉన్నాం. ఇప్పుడు ఆ గొంగళ పురుగు ఏదైతే నేర్చుకుంటుందో చర్చిలో మనం అది నేర్చుకున్నాం. హల్లెలూయా. ఇప్పటి వరకు నేను అసలు ఈ మెసేజ్ చెప్పలా, పాస్టర్ మ్యాన్ చెప్పిందే కానీ అసలు మెసేజ్ చెప్పలా. కానీ దేవుడిచ్చిన మెసేజే మీకు నేను చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, విధేయులుగా మనం ఎలా ఉండాలంటే దైవజనుడు ఏ పని అయితే చెప్తున్నాడో ఆ పని నువ్వు కష్టమైన కనుక నువ్వు చేయగలిగితే దేవుని దీవుల మీద ఖచ్చితంగా వస్తాయి. ఆమేన్. ఎందుకు చెప్పండి, మనుషులను బట్టి మీరు చేయట్లా, శాంసన్ జోషువాని బట్టి మీరు చేయట్లేదు, దైవజన్ బట్టి చేయట్లా. మీరు ఎవరికి చేస్తున్నారంటే దేవుడికి చేస్తున్నారు. ఆమేన్. మీరు ఎవరికి దీంట్లో డానికలు డబ్బాకులో మీరు వేస్తున్నారంటే దేవుడికి చేస్తున్నారు. రేపొద్దున మీటింగ్ జరిగేటప్పటికి ఎవరు మీరు కాணிకలు ఇస్తున్నారంటే దేవునికే ఇస్తున్నారు తప్ప దైవజనుడికి అయితే కాదు. ఆమేన్. హల్లెలూయా. నిన్న ఒక తల్లి సత్యతల్లది అంటుంది, అయ్యా మీకు నేను ఇవ్వట్లేదు, దేవుడికి నేను ఇస్తున్నాను, దేవుడి పనికి నేను ఇస్తున్నాను. అందుకు మీరు పని చేసేటప్పుడు అన్న కోసం చేస్తున్నాను అనుకోవద్దు. ఆ పని చేయటం వల్ల ఒక ఆత్మ రక్షించబడుతుంది, ఒక ఆత్మకి భోజనంకి వెళ్తుంది, ఒక సేవకుడి కానుక కింద వెళ్తుంది అని మీరు భారం కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, ప్రజలకి సేవకుడికి అందుబాటులో ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నేను లేను, అమ్మగారికి ఏదో అయింది, పలానా ఇస్సాక్, విజయ్ మీ ఇద్దరు వెళ్ళి అమ్మగారిని హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే నేను ఎక్కడో ఉన్నాను అని ఒకవేళ ఉంటే వాళ్ళు పర్మిషన్ అడిగినా సరే వెళ్ళి ఏం చేయాలి, అమ్మగారిని తీసుకెళ్ళాలా. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తారంటే దేవుడు నువ్వు అక్కడ పని ఆపేసి డబ్బులు ఒకవేళ 500 రాకపోవచ్చు, కానీ 500కి 1000 రూపాయల ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అందుకే మొదటి సమూయేలు 15:24 చూడండి. మొదటి సమూయేలు 15:24 విధేయత ఎవరో, ఈ విధేయులు కలిగిన వారికి ఏం జరిగిందో. మొదటి సమూయేలు 15:24 అది ఏం చేశాడు చెప్పండి. సౌలు ఏం చేశాడు? దేవుని చెప్పిన మాటకి విధేయులు లేకపోవటం వల్ల, ప్రజలు మాట వినటం వల్ల పాపం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. మనోళ్ళు కూడా ఏమంటారు, రేపుకా నువ్వే తోడవాలా, అందరు రావట్లేదా, చర్చి తోట నువ్వే ఉన్నావా అని ఒకవేళ ఆయన అని ఉండొచ్చు, లేకపోతే చుట్టుపక్కల ఉండొచ్చు. హల్లెలూయా. ఐసాకని ఎంతోమంది అని ఉండొచ్చు. పాస్టర్ గారు తిడుతున్నగా నువ్వే చేయాలి, వెళ్ళి వేరే వాళ్ళతో పెట్టుకొని చేయించుకోలేడా, పని ఒక 20 రూపాయలు చేయించుకోలేడంటే చేయించుకోవచ్చు, కానీ ఆ దీవెన మన మీదకి రాదు. హల్లెలూయా. అవునా? ఇప్పుడు ఏమైపోయాడు, సౌలు ఏమైపోయాడు? సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞ నీ మాటలని మీరి ఏం చేశాడు? దైవజనుడు చెప్పిన మాట వినకుండా, దేవుడు చెప్పిన మాట వినకుండా ఆ మాటలకు మీరు రావటం వల్ల, పాపం తెచ్చుకోవటం వల్ల ఏమైపోయాడు? ఇదేదిగా లేపడం వల్ల ఏమైపోయాడు? తనకు పదవిని. అదే మనం చూసుకుంటే దావీదు చూసుకుంటే ఎక్కడో గొర్రెలు కాసుకున్న అడవులో దావీదుని దేవుని మాటకి విధేయుడుగా ఉన్నాడు కాబట్టి, తండ్రి మాటకి విధేయుడుగా ఉన్నాడు కాబట్టి ఏం చేశాడు? గొర్రె పెంట కుప్ప మీద ఉన్న వాడిని పైకి లేవనెత్తి ఇశ్రాయేలు రాజుగా మార్చేశాడు. ఆమేన్. విధేయతగా ఉన్న వాళ్ళ వ్యక్తి ఎవరంటే దావీదు, విధేయతగా లేని వ్యక్తి ఎవరంటే సౌలు. అందుకు మనము నేను చెప్పే మాట కాదు, నేననే మాట కాదు, ప్రతి మాట కాడ ఎవరి దగ్గర నుంచి వస్తుందని మీరు అనుకోవాలంటే దేవుడి దగ్గర నుంచి వస్తుంది అనుకోవాలి. ఆమేన్. మీకు ఒకవేళ ఎందుకు నేను ఆదివారం ఫోన్ చేసి ఒకవేళ రాలేదు, మీరు వచ్చిన ప్రార్థనకి ఎందుకు రాలేదని అడిగితే మీ సమస్య నిజం చెప్పేసే, నష్టమేమి లేదు. అబద్ధాలు చెప్పొద్దు. అబద్ధాలు చెప్తే దేవుడు ఇష్టపడే దేవుడు కాదు. అబద్ధాలు చెప్పేవాళ్ళు ప్రార్థన ఆలకించే దేవుడు కాదు. హల్లెలూయా. యథార్థతగా మనం మాట్లాడగలిగితే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆమేన్. రాలా, డబ్బులు లేవు, ఛార్జీలకు డబ్బులు లేవయ్యా, లేదు మాకు ఇదిగో ఫలానా అర్జెంటు పని వచ్చింది, మేము వెళ్ళేమనంటే అది దేవుని కన్నా ఎక్కువై ఉండాలా. నువ్వు వెళ్ళిన పని ఏం చేయాలా?
దేవుని కన్నా ఎక్కువై ఉంటే నువ్వు వెళ్తే దానివల్ల నష్టం లేదు. ఎక్కడో తెలుసా, ఎవరైనా చచ్చిపోతే అప్పుడు వెళ్ళాలి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో అయితే చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని ఆయన వెంబడించే వాళ్ళ గురించి దేవుడు శిష్యుడికి చెప్తాడు. వాళ్ళు పాతిపెట్టి చచ్చిన వాళ్ళు పాతి పెట్టుకుంటారు, వరే నువ్వు నన్ను వెంబడించి అంటాడు దాంట్లో అయితే. ఆమేన్. కానీ మన మానవులు కాబట్టి వాళ్ళు మళ్ళీ మనకు కనబడరు కాబట్టి నేనేమంటానంటే ఆ ఒక్క విషయంలోనే మీకు కన్జప్షన్. ఆ ఒక్క విషయంలో చనిపోతే వెళ్ళాలి తప్ప ఏ ఫంక్షన్లకో పబ్బలకో వీటికి వెళ్ళి నీవు ఈరోజు ఈ వాక్యం నువ్వు రాలేదనుకో, నువ్వు లైవ్లో చూసింది వేరే. లైవ్లో ఇంత అభిషేకం మీకు రాదు. అప్పుడే ఏదో ఫోన్ వస్తుంది, అప్పుడే కూర మీద ఏదంటారు పొయ్యి మీద కూర మాడిపోతుంది. ఆ టైంలో వినవలసిన వాక్యం ఏమైపోతుంది, పక్కకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మేము వెళ్ళిన ఆత్మీయ నాయకులు అదే చెప్తారు, మాకు లైవ్లో చూసింది వేరు, మా దగ్గరకు వచ్చి ఇక్కడ ఎదురుగా నిలబడింది వేరు, ఆ అభిషేకం వేరు అంటాడు ఆయన. హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవజనమ, మనం ఎలా ఉండాలంటే పని చేసే వాళ్ళుగా ఉండాలా, విధేయత కలిగి ఉండాలా. ఆమేన్. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను, 3 విషయాలు. ఒకటేం చేయాలి, ఒకటేంటి, ప్రజలకి పరిచర్యకి అందుబాటులో ఉండే ఎవరు, రక్షించబడిన మనము పరిచారకులుగా ఎన్నుకున్న దేవుడు విషయంలో. హల్లెలూయా. రెండోది ఏంటి, భారమ కలిగి ఉండాలి మందిరం మీద. ఎంతమంది ఉన్నారు చెప్పండి, ఈ 6 నెలలు 3 నెలలు అయింది కదా మన మందిరం మొదలుపెట్టి. ఒక్కరోజున ఉపవాసం ఉండి అయ్యా మందిరం ఆగిపోయింది కదా దానికోసం నేను ప్రార్థన చేస్తున్నాను నేను ఒక్కళ్ళని ఉన్నారా? ప్రార్థన చేద్దాం. కానీ దాని మీద ఉన్న కాడి విరగొట్టబడాలంటే, అది వేసిన కట్టు విరగొట్టబడాలంటే దేని ద్వారా జరుగుతుందంటే ఉపవాస ప్రార్థన ద్వారా. ఎందుకంటే అది ఇల్లు కాదు. ఆమేన్. మందిరము. హల్లెలూయా. ఆ మందిరంలో అనేక ఆత్మలు రక్షించబడతాయి కాబట్టి అదేం చేస్తుంది, అడ్డలట్టారు. ఈ రోజున అమ్మగారికి అలాగైనా నాకు గుండె నొప్పి వచ్చినా లేకపోతే నాకు ఇంత ఇబ్బందులు పడుతున్నది కారణం ఏంటంటే, ఇంత తతంగాలు ఎందుకు జరుగుతున్నాయంటే అక్కడ మిడుదల కొడుకులో దేవుడు ఏదో ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు అక్కడ. ఆమేన్. ఆ ఊరిని దేవుడు ఏదో చేయబోతున్నాడు. హల్లెలూయా. దాని ద్వారా మన మినిస్టర్ని దేవుడు నలుదిక్కులు తీసుకుపోతున్నాడు. అందుకు వాడు ఏం చేస్తున్నాడు, అడ్డు గోడలు పెడుతున్నాడు. హల్లెలూయా. లేనిపోయిన గొడవలు పెడుతున్నాడు. ఆమేన్. అందుకు మీరు అందరి కాడ నేను కోరుకునేది ఒకటే, మీ దైవజనుడి కొరకు మీరు ఎలా ఉన్నారు, రక్షించుకొని మరి మీ గురించి కన్నీరు విడిచి 21 రోజులు ఉపవాస ప్రార్థన నుండి ఒక్క నీరు చుట్టుగాడ లోనకి వెళ్ళకుండా మీ కొరకు కన్నీరు విడిస్తే, మరి మీ కన్నీరు విడిచిన దైవజనుడి కొరకు మరి ఈ 3 విషయాలను మీరు ఉండగలిగారా చెప్పండి? చెప్పిన పని మనం చేయలేకపోతున్నాం, అందుబాటులో ఉండలేకపోతున్నాం. రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోన్ వెళ్ళకపోయినా ఫోన్ చేసి ఎందుకు రావట్లేదమ్మని అడగగలుగుతున్నామా? మందిరం పనులు అవ్వట్లేదు, ఈ మందిరం రెంట కట్టలేకపోతున్నాం, భారం అయిపోతుంది దైవజనుడికి, ఆ భారం మన మీద వేసుకోవాలని అసలు ఆలోచన ఉందా? చూడండి, నెహెమ్యా ఒక పనివాడు భారం కలిగి వెళ్ళి ఆ మందిరాన్ని కట్టించాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, నేను ఒకటే కోరుకునేది ఏంటో తెలుసా, మీరు భారం కలిగి ఉండాలని కోరుకున్నాను. ఆమేన్. అందుకే మీరు చూడండి, మీ అందరికాడ మీకు ఇచ్చిన పరిచర్యలు ఎలా ఉండాలో తెలుసా, రాతి బాణలు అంచుల మట్టుకు నింపినట్టు మీరు పరిచర్యలు నింపబడిపోయి ఉండాలి. ఆమేన్. ఎవరైతే నింపబడతారో వాళ్ళు దీవునికరంగా మారిపోతారు. ఆమేన్. నీకు ఏది కావాలో అది నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే నీవు నేను చేసేది మనుషుల పని కాదు, దేవుడి పని. ఆమేన్. నాలుగో మాటగా జ్ఞానముతో నిండుకొని వారి ఉండాల. దేంతో ఉండాలా? జ్ఞానముతో నిండుకొని వారు ఉండాలి. చెప్పాను కదా, అపోస్తల కార్యంలో 6:1-7 స్టెఫెను జ్ఞానముతో నిండుకొని ఉన్నాడంట. ఆమేన్. నువ్వు చేసే పని, మందిరంలో నువ్వు చేసే పని నష్టం వస్తుందా, లాభం వస్తుందా? నువ్వు ఆ పని చేయటం వల్ల దైవజనుడికి కలిసి వస్తుందా, నష్టం వస్తుందా అనే జ్ఞానం కలిగి పని చేయాలి. ఆమేన్. దైవజనుడు చెప్పేశాడు, నిన్న ఇసాక్ అదే చెప్పాడు. నేను నిజంగా ఇసాక్ చెప్పకపోతే ఇంకొక 2,000 రూపాయలు నాకు ఎక్స్ట్రా అయ్యాయి. కానీ జ్ఞానంతో నిన్ను ఉన్నాడు కాబట్టి ఇసాక్ ఏమన్నాడయ్యా, సేవకులు మాత్రం పెట్టండి, వచ్చే విశ్వాసాలకు ఎవరికాడ పెట్టకండి, పిల్లల కాడ ఎక్కువైపోతారు, మీరు దాని ఇది చూసుకోండి, మీ వల్ల కాదు, చాలా డిస్టర్బెన్స్ అయిపోతారు, మీరు మాత్రం వచ్చిన సేవకులు మాత్రం మీరు పెట్టండి, సరిపోతుంది అన్నారు. హల్లెలూయా. అప్పుడు భారము తగ్గిద్ది, తర్వాత పని తగ్గుతుంది, ఈజీ మెథడ్గా వెళ్ళిపోతామా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజన్మ చూడండి, అందుకు మనం ఎలా ఉండాలా? జ్ఞానముతో నింపబడి ఉండాలా. ఆమేన్, ఆమేన్. తర్వాత ఎలా ఉండాలి పరిచర్యకుడు అంటే, లేఖనములు జ్ఞానములు తెలిసిన వారై ఉండాల.
నేను చెప్పాను కదా, ఎందుకు మా ఊర్లోనే మీటింగ్లు పెడుతున్నారు, ఎందుకు క్రైస్తవ చోటనే పెడుతున్నారు, అన్ని చోటనే ఎందుకు పెడతలేదంటే, మీరు ఏజ్కేలు 3:5-6 తెలుస్తున్న వాళ్ళు ఉండాలి. ఏముండాలా? లేఖనాలు తెలియకపోతే ఎదుటి వ్యక్తులతో మీరు మాట్లాడలేరు. హల్లెలూయా, అవునా కదా? అందుకు పరిచారకులు ఎలా ఉండాలి? జ్ఞానముతో, స్టెఫెన్ లాగా జ్ఞానముతో నిండిన వాడై ఉండాలా, లేఖనములు తెలిసిన వాళ్ళై ఉండాలా. ఆమేన్. ఐదవదిగా ఒకవేళ నీకు అప్పగించిన పని కష్టమైన ఆ పని నువ్వు చేస్తే దేవుని నీకు వస్తుంది. చూడండి 2 కొరింథీయులు 11:23 ఎవరు చేశారు పని కష్టమైన? పౌలు ఏం చేశాడో చూడండి. 2 కొరింథీయులు రాసిన పత్రిక 11:23. ఎవరిని అంటున్నారు ఈ మాట? ఎవరు అంటున్నారు? పౌలు అంటున్నాడు. పౌలు ఎవరు అసలు? యూదుడు, మంచి ప్రామాణ్యం గలవాడు, పాండిత్యం గలవాడు, అందరితో ఎలా మాట్లాడో తెలియగలవాడు. ఏమంటున్నాడు? ఎర్రివానిలాగా చదవండి. మాట్లాడుచున్నాను నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడినైతే. ఎవరైనా అసలు ఒక యూదుడు, దేవుని తెలియని వ్యక్తి, దేవుని అంటే ఎరగని వ్యక్తి, దేవుడు దమస్కులు సందర్శించిన వ్యక్తి, అతను ఏమన్నాడు? నేను పిచ్చోని అయిపోయాను, దేవుని విషయంలో పిచ్చోలాగా మాట్లాడుతున్నాను, నేను క్రీస్తు పరిచారకుడినైతిని అని ఏమన్నాడు? ఇంకా అక్కడ మరీ విశేషముగా ప్రయాసపడితిని, మరే అనేక పర్యాయములు సరసాలలో ఉంటుని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయం ఉంటుని, విడుదల చేత యూదుల చేత ఆమేన్. ఎన్ని కష్టాలు అనిపించాడు చూడండి. ఒకప్పుడు ఇతను ఎవరు? ప్రతి ఇంటిలోకి వెళ్ళి క్రైస్తవుడు ఉంటే తీసుకొచ్చి బయటకు వచ్చి హింసించని వ్యక్తి ఇతను. కానీ ఎప్పుడైతే మీకులాగా దేవుడు వాక్యము దర్శించి రక్షణ పొందిన తర్వాత, దేవుడు పిలుచుకున్న తర్వాత, దేవుని పరిచారకుడు అయిన తర్వాత, ఆయనకు అప్పగించిన పని ఎంత కష్టమైనా ఆ పని కొరకు తిమోతిని చూస్తే రాత్రనక పగలనక సువార్త కొరకు పరిగెత్తాడు. ఆమేన్. ఒక్కడు దెబ్బ ఎన్ని దెబ్బలు తిన్నాడంట చెప్పండి? 40 దెబ్బలు. అంటే ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? దేవుని కొరకు కష్టమైన పనైనా కానీ చేయటానికి సంసిద్ధమైపోయాడు. మీరు చెప్పండి, ఇక్కడి నుంచి ఒక 10 బిందులు అక్కడే తీసుకెళ్ళి నీళ్ళు మోయిండమ్మా అంటే ఏం చేస్తారు మీరు? చెప్పండి. అది మనం చెప్పే మాట. అది ఆయన కొరడాలతో దెబ్బలు తిన్నప్పటికీ, రాళ్ళతో కొట్టినప్పటికీ మరలా లేచేయాలంట దేవాలయంలో వాక్యం చెప్పాడంట. ఆ రోషం మనకు రావాలా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమా చూడండి, అందుకే మనకు ఒక్కసారి మేము అప్పగించిన పని మీకు కష్టం అవ్వచ్చు, రాత్రి వచ్చి చేసినప్పుడు కష్టం అవ్వచ్చు, ఒకవేళ వెళ్ళినప్పుడు రావడానికి ఏదైనా లేకపోవచ్చు, కానీ కష్టమైనా కానీ నీవు గనక దానిని గనక నువ్వు చేయగలిగితే నీ మీదకి దీవెని నేను. ఇప్పుడు పౌలుకి ఏ దీవెన వచ్చింది? ఈరోజు ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కువ గ్రంథాలు బుక్కులు రాసింది ఎవరు? పాత నిబంధన పౌలు లేకపోతే లేదు. కొత్త నిబంధన. హల్లెలూయా. కొత్త నిబంధన పౌలు లేకపోతే లేదు బుక్కు. అసలు కొత్త నిబంధన బుక్కే లేదు. అంటే కష్టమైనా కానీ ఆయన కొరకు నిలబడ్డాడు కాబట్టి ఆయన అన్ని బుక్కులు రాయటానికి దేవుడు కృప. ఈరోజు ప్రతిరోజు ఇక్కడ నేను చెప్పొచ్చు, ఈరోజు నువ్వు ఏ దిక్కుకి వెళ్ళినా సరే పౌలు పేరు ఎత్తకుండా ప్రసంగం ముగించబడదు. ఆమేన్. యేసు పేరు ఎన్నిసార్లు ఎత్తుతామో పౌలు పేరు కూడా అన్నిసార్లు ఖచ్చితంగా ఎత్తుతాం. ఆమేన్. అందుకు ఇప్పుడు 5 విషయాలు చెప్పాను. ఒకటి, ప్రజలకు పరిచర్యకు అందుబాటులో ఉండాలి. ఎవరో? మార్చబడిన నీవు, పరిచారకుడికి ఎన్నుకున్న నీవు ప్రజలకి చెప్పండి, ప్రజలకి పనులకి. ఏ పనులకి? ఏది పాస్టల్ కాలు నొక్కుతా కాదు, ప్రార్థన చేయటానికి, దేవుని పని ముందుకు సాగటానికి, బహుసంఖ్య విశ్రంప చేయటానికి, వాక్యం విస్తారంగా వెళ్ళటానికి, రానున్న రోజులు మన 15 గ్రామాల్లో అక్కడ వెళ్ళటానికి మీ అందరూ ఎలా ఉండాలా? పరిచారకుడు గుండి ప్రజలకి. అంటే ఏ ప్రజలు? తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళందరూ ఇక్కడ మీరు ఏం చేయాలా?
వెళ్ళిన తర్వాత మీరే ఫోన్ చేయాలా, ఎందుకు రావట్లేదంటే లేదా రావట్లేదంటే మీరే ప్రార్థన చేయండి దానికోసం. చేసి వచ్చేవారు రప్పించిన ప్రభా, మీటింగ్కి రప్పించిన నాయన అని మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రార్థన ఆలకిస్తారు. రెండో మాట ఏంటి? సంఘం మీద, మందిరం మీద భారం ఉండాలా. మూడోది ఏంటి? సంఘములో పని చెయ్యాలి. ఆ పని వేరేవారికి నీకు చెప్తే నీవే చేయాలి, వేరే వాళ్ళకి అది అప్పచెప్పకూడదు. చెప్పిన పనికి విధేయతగా దావీదులాగా తండ్రి మాట అన్నట్టును వినాలా. ఆమెన్. సౌలులాగా అవిధేయతగా ఉండకూడదు. ఆమెన్. నాలుగోది ఏంటి? జ్ఞానముతో నిండి ఉండాలా. దేంతో ఉండాలి తమ్ముడు ఇస్సాకు? విజయ్ దేంతో ఉండాలా? జ్ఞానముతో నిండి ఉండాలా. ఆమెన్. ఎవరిలాగా? స్టెఫెన్ లాగా. ఆమెన్. తర్వాత లేఖనాలు తెలిసిన వారై ఉండాలా. అంటే మీరు బైబిల్ ఎక్కువగా చదవాలి. ఆరోదిగా నీకు ఒకవేళ ఎంత కష్టమైన పని అప్పచెప్పినా పౌలులాగా చేసే వ్యక్తిగా ఉండాలి తప్ప తప్పించిపోయే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఆరోది విశ్వాసముతో నిండుకొని ఉండాల. ఎవరితో చెప్పండి, ముగిచ్చేస్తాను ఇంకా. విశ్వాసముతో నిండుకొని ఉండాలి. ఎగ్జాంపుల్ చిన్నది. ఎవరో చిన్నది నయమాని గురించి చెప్తుంది వెళ్ళి. మా ఊర్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే ఈ కుష్టి వ్యాధి తగ్గిపోతుంది. అక్కడ ఏం చేసింది? మార్చబడిన ఆమె పరిచారకుడిగా ఇంట్లోకి వెళ్ళింది, బానిసగా వెళ్ళింది, అక్కడికి వెళ్ళి సువార్త చెప్పి. ప్రియమైన దైవజనమ, అటువంటి విశ్వాసంతో నువ్వు నిన్ను ఉండాలి. ఎందుకో తెలుసా? ఆదికాండం 24 అధ్యాయం చూస్తే ఇస్సాకు భార్య కొరకు ఎలియాజర్ని పంపిస్తాడు. ఎవరు? అబ్రాహాము ఏం చేస్తాడు తెలుసా? ఎలియాజరు నువ్వు వెళ్ళి ఇస్సాకు కొరకు నువ్వు వెళ్తే అక్కడ ఒక ఆమె కడవెత్తుకొని వస్తుంది, ఆమె ఎదురవుతుంది నీకు, ఆమె అదే సూచన అని చెప్పి పంపిస్తాడు. పంపించినప్పుడు ఈ ఎలియాజరు ఏం చేస్తాడంటే ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? ప్రార్థన చేసుకొని ప్రారంభించి అవిశ్వాసంతో పని ముగించుకొని రెబెకాని తీసుకొని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మనకి ఎలా ఉండాలంటే విశ్వాసం ఉండాలా. ఆ విశ్వాసము దేనితో ప్రారంభించాలంటే ప్రార్థనతో ప్రారంభించి నీవు అనుకున్న పనిని ముగించేటట్టున ఉండాలా. ఎన్ని పనులు చెప్పినప్పటికీ 7 పాయింట్లు. ఆమెన్. 8వ పాయింట్ ఏంటంటే గౌరవింపదగిన వాడుగా ఉండాలా. 1 తిమోతి 3:8 చూడ మాట ఉంటుంది. 1 తిమోతి 3:8. త్వరగా చదవాలమ్మా. మాన్యులై ఉండి దిమనస్కులను ఆమేన్. ఇప్పుడు ఆ చెప్పినవన్నీ పరిచారకుడిగా ఉన్న వాళ్ళు ఉండకూడదు. ఆమేన్. ఎలా ఉండాలి? మనము గౌరవింపదగిన వాడిగా మనం ఉండాలంట. ఎందుకంటే ఎలియాజరు గౌరవప్రదంగా ఉన్నాడు. ఎందుకంటే అబ్రాహాం ఏమా పని చెప్పాడు ఇస్సాకుకి వివాహం చేయటానికి, నీవు మా కొడుకుకి ఒక్కొక్క అమ్మాయిని చూసిరా అన్నాడు. అంతే. ఏం అప్పచెప్పాడు? పనిని అప్పచెప్పాడు. అవునా? పనిని అప్పచెప్పినప్పుడు ఎలియాజరు ఏం చేశాడు చెప్పండి? వెళ్ళాడు ఎలియాజరు వెళ్ళినప్పుడు అక్కడ రెబెకా కనపడ్డాది, రెబెకాతో మాట్లాడాడు, ఇంటికి తీసుకెళ్ళాడు. లాబానుతో దగ్గరికి వెళ్ళినప్పుడు లాబానికి వెళ్ళాల కూతురు చెప్తే ఎలియాజరుని చూసి లాబాన్ ఏమంటాడో తెలుసా? యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము. అంటే ఎలియాజరుకి ఏమిచ్చాడు అక్కడ లాబాను? గౌరవింపదగిన వ్యక్తిగా చూశాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే నిన్ను చూసి నీ ఊరిలో నీకు గౌరవం ఇవ్వాలా. ఈరోజు మనకు ఆ గౌరవం ఉండదు. ఆ గౌరవము మన ఇంటి వాళ్ళ దగ్గర మనకు ఉండదు, భర్త దగ్గర ఉండదు, భార్య దగ్గర ఉండదు, పిల్లల దగ్గర ఉండదు, సేవకులు అయితే శిశువుల దగ్గర ఉండదు. ఇటు చూస్తే అటు చూస్తారు, అటు చూస్తే ఇటు చూస్తారు. అసలు ఇటు వస్తున్నాడు రా బాబు, పాస్ రావటం ఉండటమే బెటర్ రా బాబు అని కొంతమంది అంటారు. హల్లెలూయా. సంఘ పెద్దలు అయితే ఇంకా మరీ దాను, ఇడంత దొంగ లెక్కలు రాసివాడు లేడు, ఇడంత పనికి మళ్ళీ లేడు అంటారు కొంతమంది అయితే. హల్లెలూయా. కానీ ఒక పరిచారుడుగా నీవు సంఘములో నీకు పని అప్పచెప్పినది లెక్కలు అవ్వచ్చు,
లేకపోతే నీకు ఏదైనా పని చెప్పొచ్చు, నీకు ఏదైనా వస్తువులు కొనుక్కోమని చెప్పొచ్చు. అన్నిట్లో కానీ నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఈ ఎలియాజర్ లాగా ఉండాలా, నమ్మకమైన వాడుగా నువ్వు ఉండాలి. ఆమేన్. అప్పుడు నీవు ఒకవేళ ఈ దైవజనుడు గుర్తించినా గుర్తించకపోయినా నువ్వు చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తే బలా నమ్మకమైన దాసుడని దేవుడు అక్కడ నీకు గౌరవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజన్మ, అందుకే 7 విషయాలు మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలా. 1, పరిచారకుడిగా నువ్వు మారిన తర్వాత విశ్వాసగా ఉండటమే కాకుండా నిన్ను దేవుడు కోరుకున్న తర్వాత ఆ 7 వ్యక్తులను కోరుకున్నాడు. ఎవరో సేవకులు, అవునా? కోరుకున్న తర్వాత ఏం చేశారు? పరిచర్యను సక్రమంగా జరిగించారు. ఆమె మరి మొదటగా ఏం చేయాలి? ప్రజలకి పరిచర్యకి నువ్వు అందుబాటులో ఉండాలా. హల్లెలూయా. రెండోది ఏంటి? నీవు సంఘము మీద, మందిరం మీద భారం కలిగి ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. మూడోది ఏంటి? పని చేస్తూ విధేయులుగా ఉండాలా. నేనే చేస్తున్నాను, నాకు గౌరవం ఇవ్వట్లేదు కాదు, నాయన కాదు గౌరవం ఇచ్చేది, ఎవరు ఇవ్వాలి నీకు? ఆమేన్. హల్లెలూయా. మనం ఆయన చాలామంది ఏం చేస్తారు చూడండి, అప్పుడు దాకా సైలెంట్గా ఉంటారు, పాస్టర్ గారు వచ్చేటప్పటికి తుడుచు మొదలు పెట్టేస్తారు. పాస్టర్ గారు తుడిచేస్తారు, అప్పుడు దాకా అన్నం వడ్డించారు. పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళేసరికి నేనే చేస్తాను, ఏం చేస్తారు? బిల్లప్పు. అలా ఉండకూడదు. ఉన్నా లేకపోయినా ఒకేలాగా మనం ఉండాలా. హల్లెలూయా. 4వది ఏంటి? జ్ఞానముతో నిండుకొని ఉండాలా. ఎలాగా? జ్ఞానముతో నిండుకొని ఉండాలా, లేఖనాలు తెలిసిన వాళ్ళుగా ఉండాలి. 5వది ఏంటి? నీకు ఎంత కష్టమైన పని అప్పచెప్పినా ఆ పనిని వేరే వాళ్ళకి అప్పచెప్పడం కాదు, ఆ పని నీవే చేసినట్టు సౌలులాగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. 6వది ఏంటి? ఒక చిన్నది విశ్వాసం ఉన్నట్టు, ఎలియేజరు ప్రార్థనతో ఉన్నట్టు నీవు విశ్వాసం అనే ప్రార్థనతో నీవు ముందుకు సాగిపోవాలి. ఆమేన్. ఆ 7వది ఏంటి? నువ్వు ఎలియేజర్ లాగా గౌరవింపదగిన వ్యక్తిగా. 8వ మాట చెప్పి ముగించే మాట ఏంటో తెలుసా? నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకస్తులకి మెండైన దీవెనలు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. యెహోవా యందు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళకి మెండైన దీవెనలు ఇస్తారు. నమ్మకమైన ఉన్నవాడికి ఇంకేమిస్తాడు తెలుసా? కిరీటాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఏం కిరీటం? ఏం కిరీటం ఇస్తాడు? జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే సేవకుడైనా కానీ, విశ్వాసైనా కానీ, పరిచర్య కానీ, నేను చెప్పిన ఈ 7 విషయాల్లో కనుక మనం నమ్మకంగా ఉంటే పరలోకంలో మనం ఏం పొందుకుంటామో తెలుసా? ఆయన దగ్గర నుంచి జీవకరాన్ని పొందుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. మనకు ఆ జీవ కిరీటం కావాలా? ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు కావాలా? ఇప్పుడు మీరు చెప్పండి, పిలుపు పొందుకున్నాడా లేదా? నెహెమ్యా పొందుకున్నాడా లేదా? చెప్పాలమ్మా. దావీదు పొందుకున్నాడా లేదా? అమ్మా. శిష్యులు పొందుకున్నారా లేదా? స్టిఫెన్ పొందుకున్నాడా లేదా? తర్వాత పౌలు పొందుకున్నాడా లేదా? తర్వాత చిన్నది పొందుకున్నదా లేదా? తర్వాత ఈయన పేరు ఎలియేజరు పొందుకున్నాడా లేదా? మరి నువ్వు పొందుకోగలుగుతావా? క్వశ్చన్ మార్క్ వేసుకోండి. పొందుకోలేని స్థితిలో మనం ఉంటే ఈ రోజు నుంచి మనం పొందుకోని స్థితిలో మనం ఉండను గాక. హల్లెలూయా. అందుకు మనం ఎలా ఉండాలా? నమ్మకస్తులుగా ఉండాలి. అందుకే కొలసలు రాసిన పత్రిక 4:7 కొలసలు రాసిన పత్రిక 4:7 పాస్టమ్మా, ఎంత వాక్యం? నువ్వు లూదియాని చూసి నీకు నిద్ర వచ్చేసింది, సరిపోయింది. ఇద్దరు కొలసలు రాసిన పత్రిక 4:7 త్వర చదవండి. ఒకళ్ళు కొలసలు రాసిన పత్రిక 1:7-8 వచ్చింది. ఒకళ్ళేంటో మొదటి దశలో రాసిన పత్రిక 5:24 వచ్చింది. ఒకళ్ళేంటో కొలసీలు 4:7, ఒకళ్ళేంటో కొలసీలు 1:7 ఒకళ్ళేంటో దశలకు రాసిన పత్రిక, మొదటి దశ రాసిన పత్రిక 5:24 ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు. చూడండి ఏమన్నాడు? నీ సేవకుడు నీ కొరకు ఏమివ్వాలో తెలుసు సాక్ష్యము. ఈయన నమ్మకమైన పరిచారకుడు, ఈ 7 విషయాలు చెప్పినట్టు చేస్తాడు అని ఎవరి వాళ్ళ సాక్ష్యము? అది నా తోటి సేవకుడినైనా అది తూకీకి ఇస్తున్నాడు సాక్ష్యం. నీకు కూడా దేవుని దగ్గర నుంచి సాక్ష్యం రావాలా, దైవజనుడి దగ్గర నుంచి సాక్ష్యం రావాలా. ఆమేన్. 2 చూడండి, కొలసలు రాసిన పత్రిక 1:7 7-8 ఇక్కడ ఇంకొక వ్యక్తి ఎపెఫ్రా అంటాడు, నా ముద్దు బిడ్డ అంటాడు దేవుడు. ఎపెఫ్రా అని ఎందుకంటే ఆయన పరిచారకుడు ఉన్నాడు కాబట్టి నా ముద్దు బిడ్డని ఎపెఫ్రా అని అంటాం కాదు, దేవుడు మనల్ని కాడు అనే విధంగా ఉండును గాక. చదువమ్మా.
మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటురి. అతడు 8 వచ్చలేనా? అదే ఎవడంట మరి ఉన్నామా? నమ్మకమైన క్రీస్తు పరిచాడుగా మనం ఉన్నామా? ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉన్నామా? దేవుని పరిచర్య విషయంలో నమ్మకంగా ఉన్నామా? దేవుని పని విషయంలో నమ్మకంగా ఉన్నామా? దైవజనుడికి నమ్మకంగా ఉన్నామా? దేనిలో నమ్మకంగా ఉన్నాను చెప్పండి. మనం ఒకటి చెప్పండి. నేను ఉన్నానయ్యా, ఒకలా ఒక చేయొస్తాను, ఒక్కనే చేయొస్తానమ్మా, మీకు దండాలు పెడతానా అమ్మ, మీకు దండాలు పెడతానమ్మా, ఒకలానే చేయొత్తండి. ఎంత ప్రయాస భారం అర్థమైపోతుంది. ఒకడన్నా చెప్పండి అమ్మా. వర్మ నువ్వు ఉన్నావా? మీ నాన్నగారు చెప్పిన మాటకు నువ్వు ఉన్నావా? నమ్మకంగా ఉన్నావా? మీ నాన్నగారు చెప్పిన మాటకే ఉన్నావా లేవా? మరి చేతును మరి ఆడికన్నా చెప్పులు కొట్టండి. హల్లెలూయా. మరి వాళ్ళు నాన్న చెప్పిన మాట అన్నీ వింటాడు. ఇప్పుడు వాడు అక్కడ రా అంటే వెంటనే లేచిపోతున్నాడు. అదే నమ్మకం అంటే. ఆమెన్. చెప్పింది చెప్పినట్టు చేస్తేనే ఆయన నమ్మకమైన వాడు. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, అందుకు మనం ఎలా ఉండాలి? నమ్మకమైన క్రీస్తు పరిచారకుడిగా, నమ్మకమైన పరిచారకుడిగా. ఎందుకంటే మొదటి దశలో రాసి 5 అన్నాడు, ఆయన నమ్మకమైన దేవుడు. హల్లెలూయా. నిన్ను ఇక్కడ ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? నమ్మకమైనగా ఉండాలన్నాడు. అందుకు పిలుపులాగా మనం ఉందాం, నెహెమ్యాలాగా మనం ఉందాం, దావీదులాగా మనం ఉందాం. హల్లెలూయా. హల్లెలూయా. స్టిఫెన్ లాగా మనం ఉందాం, పరిచారకులాగా మనం. ఎవరు? దేవుని యొక్క పరిచారకులు ఉన్నారు కదా, రాతి బాణలు చెప్పింది చెప్పినట్టు వినేవాళ్ళుగా మనం ఉందాం. చిన్నదానిలాగా మనం ఉందాం, పౌలులాగా మనం ఉందాం, ఎలియాజర్లాగా మనం ఉందాం. అయ్యా ఇదిగో తూకిలాగా, ఎపప్రలాగా మనము దేవుడు నిలబెట్టునుగాక. ఆమెన్. ఈ వాక్యం ద్వారా దేవుడు మన హృదయంలో నాటి మంచి నెలలు పడి అందరిని కాడ ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఎత్తపని వాక్యం మరి దైవజనులు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆశ్చర్యకరడానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా ప్రభ, ఇప్పటి వరకు నా ప్రభా నాయన మరి పరిచర్య ఎలా చేయాలని, ఎలా జరిగించాలో నువ్వు మాట్లాడేవు నా ప్రభా నాయన. అయా ఇదిగో నా ప్రభా నాయన, మరి సంఘంలో నా ప్రభా నాయన ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా పరిచర్య చేయాలి నా ప్రభా, పరిచారకులు నువ్వు ఏ విధంగా ఆశీర్వదిస్తావు నా ప్రభా, నువ్వు మాట్లాడేవు నా ప్రభా. ఇదిగో నా ప్రభా నాయన, విత్తబడిన వాక్యాన్ని ప్రతి బిడ్డ హృదయంలో మొలకెత్తి నా ప్రభా, మంచి నిలబడిన విత్తనంలాగా ప్రభా వారి హృదయాల్లో ఫలించడానికి నీ కృపను దయచేయండి నా ప్రభా. ఇదిగో నా ప్రభా, ఈ రోజు నుంచి నా ప్రభా నాయన తండ్రి, మరి ప్రతి బిడ్డ కూడా నా ప్రభా నాయన పరిచర్య జరిగిస్తున్న ప్రభా నాయన నీకు నమ్మకంగా ఉండడానికి నీ కృపను దయచేయండి యేసయ్య. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రాలు నా ప్రభా నాయన. ఇదిగో నా ప్రభా నాయన తండ్రి, నమ్మకంగా పని చేయడానికి నీ కృపను దయచేయండి నా ప్రభా నాయన. విశ్వాసంగా ఉండడానికి నీ కృపను దయచేయండి నా ప్రభా. జ్ఞానం కలిగి జీవించడానికి నీ కృపను దయచేయండి యేసయ్య. పరిశుద్ధాత్మదేవా, ఇదిగో నా ప్రభా నాయన, మరి ప్రభా నాయన తూకీకులే ప్రభా నాయన, ఎఫ్ ప్రభావలైన ప్రభా నాయన అయా తండ్రి నమ్మకంగా ఉండడానికి నీ కృపను దయచేయండి యేసయ్య. అయా తండ్రి ఇదిగో నా ప్రభా నాయన బిడ్డలు మీరు దీవించండి నా ప్రభా. వారి హృదయాల్లో నా ప్రభా నాయన వాక్యాన్ని నా ప్రభ దినదినము నెమరు వేసుకుంటూ నా ప్రభా నాయన అయా తండ్రి ఇదిగో నా ప్రభ సంఘ పరిచర్యలో పాల్గొంటూ నా ప్రభా నాయన ఇదిగో నీ పరిచర్య నా ప్రభ నలుదిక్కులు విస్తరించినట్లు నా ప్రభా నాయన అయా తండ్రి ప్రభా నాయన పని చేయడానికి నీ కృపను దయచేయండి యేసయ్య. పరిశుద్ధాత్మదేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవాను సహాయం చేయండి నా ప్రభా నాయన. నీకే వేలాది స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం గొప్ప దేవా. ఇదిగో నా ప్రభా నాయన, ఇప్పుడు ఈ క్షణంలో మన ప్రభా నాయన ఈ వాక్కును ప్రతి హృదయంలో నాటిన ప్రభా నాయన ఇదిగో నా ప్రభ నీ పని చేయడానికి నా ప్రభా నాయన ప్రతి బిడ్డ కూడా నా ప్రభా నాయన మరి నేనున్నానన్న ప్రభ నెహెమ్యా వలె ముందుకొచ్చే కృపను బిడ్డకు దయచేయండి యేసయ్య. పరిశుద్ధాత్మదేవా, నువ్వే సహాయం చేయండి నా ప్రభా నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన. అయా తండ్రి ప్రభా నాయన, ఎవరైతే నా ప్రభా నాయన మరి నీ వాక్కును వారి హృదయంలో భద్రం చేసుకుంటారో నా ప్రభా, వారిని 30 60 100 మీరు ఫలింపచేయండి నా ప్రభా నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన. అయా తండ్రి ఇదిగో నా ప్రభా నాయన, ఇంకెన్నడూ కూడా నా ప్రభా నాయన ప్రభా నాయన అపవాదికి చోటు ఇవ్వకుండా నా ప్రభా నాయన తండ్రి అయా ఇదిగో నీ సన్నిధిలో నా ప్రభా నాయన తండ్రి పని చేయడానికి వెనకడుగు వేయకుండా నా ప్రభా నాయన నమ్మకమైన బిడ్డలుగా ఉండడానికి నీ కృపను బిడ్డలకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.
స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుడ నీకు వందనాలు స్తోత్రాలు యేసయ్యా. ఇదిగో నా ప్రభా నాయన తండ్రి ప్రభా, మరి ఎల్లుండి 28వ తారీఖున జరగబోయిన ప్రభా నాయన మరి మీటింగ్లో మీరే తోడుండి నడిపించండి నా ప్రభా. విడుదల కూడికలో నా ప్రభా నాయన అయా తండ్రి ప్రభా నాయన వాతావరణాన్ని మంచి వాతావరణం దయచేయండి నా ప్రభా నాయన. అయా మంచిగా నా ప్రభా నాయన కరెంటుని మీరు దయచేయండి నా ప్రభా నాయన తండ్రి. ఎక్కడ నా ప్రభా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నా ప్రభా మరి దొడ్డిపట్ల గ్రామంలో జరగబోయే మీటింగ్లో నా ప్రభా ఆ ప్రాంతం అంతటిని ఆధీనంలో తీసుకోండి నా ప్రభనైనా. ఆ ప్రాంతం అంతటిపై అగ్ని అభిషేకాన్ని ఉంచండి నా ప్రభ. ఏ దుష్టుడిగా అక్కడ పడకుండా నా ప్రభ నీ కాపుదల దయచేయండి నా ప్రభనైనా. అయా తండ్రి ఇదిగో నా ప్రభ అక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో మీరు తోడుని నడిపించండి నా ప్రభనైనా. అయా నైనా స్టేజ్ విషయంలో మీరు సహాయం చేయండి నా ప్రభ. వంటల విషయంలో సహాయం చేయండి నా ప్రభ. దూర ప్రాంతం నుంచి వస్తున్న సేవకులు మీరు నడిపించండి నా ప్రభనైనా. అయా తండ్రి ప్రభనైనా తండ్రి ఇదిగో నా ప్రభనైనా ఎంతమంది అయితే నీ చిత్తంలో ఉన్నారో నీ ప్రణాళికలో ఉన్నారో ప్రతి బిడ్డని అయా నీ సన్నిధికి నడిపించండి నా ప్రభ. వచ్చిన ప్రతి బిడ్డ హృదయంలో కార్యం చేయండి నా ప్రభ. వారి జీవితాల అద్భుతాలు జరిగించిన ప్రభ. వారి ప్రభనైనా ఎవరైతే ఏ బంధకాలతో ఏ కట్టలతో వస్తున్నారో ప్రతి బంధకాన్ని మీరు తెంపివేయండి నా ప్రభనైనా. అయా నీకు మహిమకరంగా కూడికలు మీరు జరిగించండి నా ప్రభనైనా. అద్భుతాలు జరిగించండి నా ప్రభనైనా. ఇదిగో నా ప్రభనైనా ఒక ఆత్మైన పట్టబడడానికి నీ కృపను దయచేయండి యేసయ్యా. అయా తండ్రి ఇదిగో నా ప్రభనైనా అయా నీకు మహిమకరంగా జరిగించండి నా ప్రభ. కావలసిన ధనమును మీరు దయచేయండి నా ప్రభనైనా. పని చేయడానికి పరిచారకులు లేవనెత్తండి నా ప్రభనైనా తండ్రి. అయా తండ్రి మరి మీటింగ్ ఎంతవరకు నా ప్రభనైనా ప్రతి బిడ్డని ఆధీనంలో ఉంచండి నా ప్రభ. సౌండ్ సిస్టమ్ని ఆధీనంలో ఉంచండి నా ప్రభనైనా. అయా తండ్రి నీకు స్తోత్రాలు నా ప్రభనైనా. ఎక్కడ కూడా ప్రభా అపవాది ఏ గలిబిలి సృష్టించకుండా నా ప్రభా నాయన. అయా సమస్తము నీకు మహిమకరంగా జరగడానికి నీ కృపను దయచేయండి నా ప్రభా. అయా గొప్ప విడుదల అక్కడ జరిగించండి నా ప్రభా నాయన. పరిశుద్ధాత్మదేవాని సహాయం చేయండి నా ప్రభా నాయన. ఇదిగో నా ప్రభ ఏ లోటు లేకుండా నా ప్రభా నాయన. అయా అన్ని క్రమం చొప్పున జరగడానికి నీ కృపను దయచేయండి యేసయ్యా. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా నా ప్రభా. మరి మీటింగ్ జరగడానికి నా ప్రభా నాయన మరి భోజనాలకి నా ప్రభా నాయన సేవకులకి కానుకలు ఇవ్వడానికి నా ప్రభా కావలసిన ప్రతి ధనమును మీరే దయచేయండి నా ప్రభా. నీ ఆకాశ వాకిళ్ళు విప్పిన ప్రభ నీ దీవెనలతో నింపండి నా ప్రభా నాయన. పరిశుద్ధాత్మదేవుని సహాయం చేసిన ప్రభా నాయన. మరి ప్రభా మీటింగ్ ద్వారా కానీ ప్రభ కొన్ని ఆత్మలైనా రక్షించడానికి నీ కృపణ దయచేయండి యేసయ్యా. పరిశుద్ధాత్మదేవుని సహాయం చేసి మహిమ పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.